ఈ పాడ్కాస్ట్ చాలా స్పెషల్ అన్నమాట. మోస్ట్లీ చిల్డ్రన్ అండ్ ఉమెన్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మన గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ ఏఎం రెడ్డి గారు. హీఈస్ ఏ హోమియోపతిక్ డాక్టర్. టోటల్ సౌత్ ఇండియాలో 56 క్లినిక్స్ తను ఓపెన్ చేశారు, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు విత్ ఏ నేమ్ కాల్డ్ డాక్టర్ కేర్ హోమియోపతి ద్వారా. మన పిల్లలకు కానీ మనకు కానీ ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు వెంటనే ఇంటి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడేస్తుంటాం. బట్ అలాంటి మందులు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఎందుకు హోమియోపతి చూస్ చేసుకోవాలి, ఎంత తొందరగా హోమియోపతి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హోమియోపతి పైన మీకున్న పర్సెప్షన్ ని మార్చేస్తారు మన డాక్టర్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వార్మ్లీ వెల్కమ్ డాక్టర్ ఏఎం రెడ్డి గారు ఆన్ టుడేస్ పాడ్కాస్ట్. నమస్కారం సార్. ఎలా ఉన్నారండి? సార్, డాక్టర్ కేర్ హోమియోపతి ప్రారంభించడానికి అసలు మెయిన్ మోటో ఏంటి సార్ మీది? సో హోమియోపతిలో ఉన్నటువంటి ఒక గొప్పతనం, హోమియోపతి యొక్క అద్భుతమైన సైంటిఫిక్ సిస్టమ్, శాస్త్రీయ పద్ధతి అనేది జనరల్గా నేను బాగా ఇంప్రెస్ అయిపోయి, అంటే అటువంటి వండర్ఫుల్ సిస్టాన్ని మనం పబ్లిక్కి తీసుకెళ్ళాలి. ఈ రోజు ఉన్నటువంటి క్రానిక్ సఫరింగ్స్కి హోమియోపతి అనేది ఒక రైట్ చాయిస్ అనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ కేర్ హోమియోపతి అనేది దాదాపుగా 53 బ్రాంచ్లతోటి సో సౌత్ ఇండియాలోనే ఒక మంచి హెల్త్ సర్వీసెస్, మా వైద్య సిబ్బంది కానీ మా డాక్టర్స్ కానీ ఒక గొప్ప సర్వీసెస్, అంటే హోమియోపతి ద్వారా పబ్లిక్ ఏ విధంగా మనం సర్వీస్ చేయాలి, హోమియోపతి యొక్క గొప్పతనం ఏంటి. చాలామంది హోమియోపతి అంటే ఒక చిన్న చూపు చూడడము, హోమియోపతి అంటే స్లోగా పనిచేస్తాయని చెప్పడము, ఇటువంటి అపోహలన్నీ కూడా మనం పోగొడతాం కూడా. ఎందుకంటే హోమియోపతి ఈజ్ నాట్ స్లో. సో హోమియోపతి ఉన్నటువంటి వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్ అనేది చాలామందికి తెలియక సో దాన్ని ముందు అప్రోచ్ కాక లేట్గా అప్రోచ్ కావడం జరుగుతుంది. ఒకవేళ ముందే ఎవరైనా హోమియోపతికి అప్రోచ్ కాగలిగితే మీకు అసలు క్రానిక్ ప్రాబ్లమ్సే ఉండవు. ఈరోజు సొసైటీలో మనం క్రానిక్ డిసీజెస్తో సఫర్ అవుతున్నాము అంటే కనుక బికాస్ ఆఫ్ అల్లోపతి కాంప్లికేషన్స్ వల్ల. సో మన బాడీకి అనవసరమైనటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల, అనవసరమైనటువంటి ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల, ఓవర్ మెడికేషన్ పద్ధతి ద్వారా మన బాడీ అనేది ఒక లో ఇమ్యూన్ సిస్టమ్కి వెళ్ళిపోయి డిసీజ్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎక్కువ. ఈరోజు వచ్చే క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా సో కాంప్లికేషన్స్ ఆఫ్ ఓవర్ మెడికేషన్ వల్ల వచ్చినవి. సో వీటికి అంతటికీ మనం ఒక విరుడు ఏంటంటే కనుక హోమియోపతి వల్ల మన సిస్టాన్ని బెటర్ చేసుకుంటూ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా, మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఒక బ్యూటీనెస్ ఈ హోమియోపతి ఉంది కాబట్టి సో ఈ హోమియోపతిని డెవలప్ చేద్దాము, మనం సొసైటీకి ఉపయోగపడుతుంది అనేటువంటి చిన్న కాజ్ తోటి దీన్ని అప్రోచ్ కావాల్సి వచ్చింది. అంటే వై హోమియోపతి, అంటే దీంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవంటారా? హోమియోపతి అనేది ఇట్ ఈస్ హ్యూమన్ ఫ్రెండ్లీ సిస్టమ్. ఆయుర్వేదిక్కి హోమియోపతికి తేడా ఏంటంటే ఆయుర్వేదిక్లో క్రూడ్ ఫార్మ్స్ వాడతారు, మంచిది ఆయుర్వేదిక్ కూడా. బట్ ఆయుర్వేదిక్ అనేది ఒక లోకల్ హెల్త్ ఇష్యూస్కి పర్ఫెక్ట్గా పనిచేసే సిస్టమ్. లోకల్ ప్రాబ్లమ్స్కి, ఓకే, ఏదైనా జాండీస్ కానివ్వండి, స్టమక్ ఇష్యూస్ కానివ్వండి, కాన్స్టిపేషన్ కానివ్వండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి. బట్ హోమియోపతి విషయానికి వస్తే కనుక హోలిస్టిక్ సిస్టమ్ అంటారు. ఇక్కడ మీ యొక్క మైండ్ని కన్సిడర్ చేసుకొని మెడిసిన్ సెలెక్షన్ ఉంటుంది, మీ యొక్క డిసీజ్ని కన్సిడర్ చేసుకొని మెడిసిన్ సెలెక్షన్ ఉంటుంది, మీ యొక్క ఫిజికల్ జనరల్స్ని కనెక్ట్ చేసుకొని మెడిసిన్ సెలెక్షన్ ఉంటుంది. ఇక్కడ మెడిసిన్స్ ఎలా అంటే హోమియోపతి అనేది మీకు కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే కనుక మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్ చేస్తుంది, నాట్ ప్రాబ్లం. ప్రాబ్లం అనేది ఓన్లీ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఆ బాడీ స్ట్రాంగ్ అయినప్పుడే ఆ పార్ట్ని ట్రీట్ చేసుకోగలుగుతాం. ఆ పార్ట్ని ట్రీట్ చేయడం కంటే ఆ బాడీని మనం స్ట్రెంథెన్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి సో హోమియోపతి అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక సైంటిఫిక్ పద్ధతి ద్వారా ట్రీట్ చేసే విధానం అని చెప్పవచ్చు. సో నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ సార్, ఇప్పుడు అలోపతి అని అంటే ఇట్స్ ఎ ప్యూర్లీ కెమికల్ థింగ్, ఆయుర్వేదిక్ అంటే ఇట్స్ ఎ ప్యూర్లీ నేచర్ కి సంబంధించిన థింగ్. వాట్ ఈజ్ హోమియోపతి? సో హోమియోపతికి, అల్లోపతికి, ఆయుర్వేదిక్కి తేడా ఏంటంటే సో అల్లోపతి అనేది ఒక కెమికల్ బేస్డ్ జనరల్గా. అంటే కనుక మనం పెస్టిసైడ్స్ ఎట్లా ఉంటాయో లేకపోతే మనకి ఏదైతే ఉంటాయో ఒక కెమికల్ బేస్డ్ మెడిసిన్స్ ప్రాబ్లం తగ్గట్టుగా మనం ఇస్తే ఆ ప్రాబ్లం ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేటువంటి ఒక మెడికేటెడ్ సిస్టమ్. సో ఆయుర్వేదిక్ విషయానికి వస్తే క్రూడ్ ఫార్మ్స్ ఇవ్వడం, అంటే రా మెటీరియల్ క్రూడ్ ఇంత క్వాంటిటీ ఉంటుంది, ఇంత బాడీకి ఇంత ఏజ్కి ఇంత క్వాంటిటీ ఉంటుంది ఉంటుంది. సో హోమియోపతి విషయానికి వస్తే సో డైనమిక్ పవర్ అంటారు. డైనమిక్ పవర్ అంటే ఏంటంటే సపోజ్ సోడియం క్లోరైడ్, నాట్రమ్యూర్ అనేటువంటి ఒక మెడిసిన్ ఉందనుకోండి, ఆ నాట్రమ్యూర్ యొక్క కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్, ఒరిజినల్ సిమ్టమ్స్ అనేటువంటి మనం డైనమిక్ పవర్లో ఉంటాయి. అంటే ఆ సాల్ట్ని మనం లీస్ట్ స్టేజ్ తీసుకొని వచ్చి ఈవెన్ నానో పార్టికల్ కంటే కూడా లీస్ట్ స్టేజ్ తీసుకొని వస్తే ఆ మెటీరియల్ లేని కండిషన్లో ఒక డైనమిక్ పవర్ అనేది ఉంటుంది. సో అది ఒక డోస్ హోమియోపతిది. ఓకే, ఆ హోమియోపతి మెడిసిన్ ఆ నాట్రమ్యూర్ పేషెంట్ లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్కి ఇవ్వడం వల్ల సో మొత్తం ట్రీట్ అవుతుంది. అంటే కనుక మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటారు దీన్ని. అంటే మన యొక్క కాన్స్టిట్యూషనల్
స్టడీలో మీ యొక్క కాన్స్టిట్యూషన్ సపోజ్ మీరు నాట్రమ్యూర్ లక్షణాలు ఉన్నటువంటి ఉన్నాయనుకోండి, సో మీకు నాట్రమ్యూర్ రిలేటెడ్ ఆ మెడిసిన్ ఇవ్వగలిగితే మీ యొక్క సిస్టమ్ బెటర్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఎ సపోర్టింగ్ సిస్టమ్. మీ యొక్క ఒరిజినల్ సిస్టమ్కి, మీ యొక్క ఇంట్రా సెల్యులర్ సిస్టమ్కి, మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్ ఇవ్వడం వల్ల మీ ప్రాబ్లం మీరే తగ్గించుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఇంపార్టెంట్ కాదు. సపోజ్ నాట్రమ్యూర్ అనుకోండి, నాట్రమ్యూర్ అనేది ఒక కాన్స్టిపేటరీ రిలేటెడ్. జనరల్గా సాల్ట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లో కొంచెం కాన్స్టిపేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క కాన్స్టిపేషన్ని కూడా ఈ మెడిసిన్ ట్రీట్ చేస్తుంది. అంటే మీ యొక్క సిస్టమ్ని బెటర్ చేస్తుంది. మీ యొక్క ప్రాబ్లమ్ని మీ యొక్క కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో హోలిస్టిక్ పద్ధతి అంటారు. మైండ్, బాడీ, డిసీజ్, ఈ మూడింటిని కనెక్ట్ చేసుకొని డ్రగ్ సెలెక్షన్ ఉంటుంది. కొందరు పల్స్టిలా కాన్స్టిట్యూషన్ ఉంటారు, కొందరు సల్ఫర్ కాన్స్టిట్యూషన్ ఉంటారు, కొందరు సెపియా కాన్స్టిట్యూషన్ ఉంటారు, కొందరు క్యాలిసల్ఫ్, అంటే ఇంకా రకరకాల 2000 రకాల మెడిసిన్స్ అనేటువంటి నేచర్ నుంచి వచ్చేటువంటి మెడిసిన్సే లీస్ట్ కండిషన్లో ఒక డైనమిక్ పవర్గా మారిన తర్వాత ఈ మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని పనిచేస్తుంది. అందుకే హోమియోపతి డాక్టర్ కేస్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క కేస్ అనేది మీ యొక్క మెంటల్ పిక్చర్ తెలిసినాక, మీ యొక్క ఫిజికల్ పిక్చర్ తెలిసినాక, మీ యొక్క డిసీజ్ పిక్చర్ తెలిసినాక డ్రగ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. రైట్. సో అంత బ్యూటీనెస్ ఈ హోమియోపతిలో ఉంది. బ్యూటిఫుల్. సో సార్, హోమియోపతి అనగానే స్లో మెడికేషన్ అని అనుకుంటారు కదా, ఈజ్ ఇట్ రియల్లీ స్లో మెడికేషన్? రాంగ్. హోమియోపతి అనేది వెరీ ఫాస్ట్. ఎలా వర్క్ చేస్తుంది? నేను చిన్నపిల్లలకు ట్రీట్ చేస్తుంటాను కదా, ఈవెన్ ఫీవర్ ఉందనుకోండి, మీకు ఇమీడియట్ గా విత్ ఇన్ 1 డేలోనే, అంటే కనుక ఏమైందంటే కనుక సపోజ్ జలుబు, దగ్గు, ఫీవర్ వచ్చింది పిల్లలకు, చాలా మంది తల్లిదండ్రులు ఇన్సెక్యూర్ తోటో భయపడో నెక్స్ట్ డేనే యాంటీబయాటిక్ వాడడం మొదలు పెడతారు. అవును. సో కొంచెం, ఎందుకంటే జలుబు, దగ్గు వచ్చినప్పుడు బాడీలో ఒక డిసీజ్ ఒక ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినప్పుడు, సో అది ఫైట్ చేయాలి. దాన్ని ఆ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవడానికి మినిమం 5 days టైం పడుతుంది. ఎందుకంటే సెల్ఫ్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మీకు నెక్స్ట్ జలుబు, దగ్గు రావు. మనం ఎప్పుడైతే మెడిసిన్ తోటి సపరేట్ చేస్తామో, మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ భయపడి, టెన్షన్ పడి, ఇన్సెక్యూర్ అయిపోయి, నేను చూస్తుంటాను కదా, సో విత్ ఇన్ 2nd day 3rd day టైం ఇవ్వకుండా వాళ్ళ యొక్క ఆందోళనతోటి పిల్లల ఆరోగ్యాన్ని చెడగొడుతుంటారు. సింపుల్, 5 days ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే 5 to 7 days ఉంటుంది. ఒక్కసారి తగ్గింది అనుకోండి, బాడీ స్ట్రాంగ్ అయిపోతుంది ఏ మెడిసిన్ లేకుండా. మరీ ఎమర్జెన్సీలో మెడిసిన్ కావాలంటే పారాసిటమాల్ ఇవ్వచ్చు. అదే హోమియోపతి విషయానికి వస్తే మీకు ఇమీడియట్గా విత్ ఇన్ 1 day 2 days ఈవెన్ నేను టైఫాయిడ్ కేసెస్, చాలా కేసెస్ వితౌట్ అలోపతి ట్రీట్మెంట్తో ఓన్లీ హోమియోపతి ట్రీట్మెంట్ తగ్గించిన కేసులు ఉన్నాయి. ట్యూబర్క్లోసిస్ కేసెస్ విత్ ఇన్ 2 weeks to 3 weeks తగ్గే కేసులు ఉన్నాయి. 6 months 1 year మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. హోమియోపతి ఈజ్ సో ఫాస్ట్. బట్ మీరు ఫాస్ట్ ఉంటే, మీరు ఫాస్ట్గా రాగలిగితే, మీరు త్వరగా రాగలిగితే హోమియోపతి ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇదే ట్యూబర్క్లోసిస్ బాగా ముదరగొట్టుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు అన్ని మందులు వాడి లాస్ట్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల మీకు డిలే అవుతుందే కానీ హోమియోపతి ఈజ్ నాట్ ఎస్ లో. మీరు ఎంత స్పీడ్ ఉంటే హోమియోపతి ఎంత ఫాస్ట్గా ఉంటుంది, మీరు ఎంత ఫాస్ట్గా వస్తే హోమియోపతి అంత ఫాస్ట్ పనిచేస్తుంది. ఫాస్ట్ మెడికేషన్ సిస్టమ్ హోమియోపతిలో వండర్ఫుల్ ఉంది. ఈవెన్ నేను చాలా కేసెస్లో చూస్తుంటాను కదా, ఏదైనా పేషెంట్కి మెడిసిన్ ఇస్తాను, 1 hourలో హెడేక్ తగ్గిన కేసెస్ ఉన్నాయి, 1/2 hourలో. సో అంటే మనం ఇక్కడ హెడేక్ ఇవ్వడం లేదు, ఆ సిస్టమ్ ఇమీడియట్గా షూటప్ చేసి బెటర్ చేసేటువంటి వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్ అని చెప్పవచ్చు. గ్రేట్. సార్, ఇప్పుడు అడిషనల్గా హెల్దీ ఉన్న పర్సన్ కూడా సప్లిమెంట్స్ తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్లో ప్రాపర్ న్యూట్రిషన్ ఉండదు, సరిపోదు, బాడీకి కావాల్సింది అడిషనల్గా తీసుకుంటేనే మీకు డైలీ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ అందుతుంది అంటారు కదా, నిజంగా అది సప్లిమెంట్స్ అవసరమా బాడీకి? అసలు ఎవరు చెప్పారు మీకు సప్లిమెంట్ తీసుకోమని చెప్పి? అంటే చాలా ప్రమోషన్స్ అవుతున్నాయి, కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. అవసరం లేదు. అబ్జార్ప్షన్ సిస్టమ్ బాగుంటే, మీ యొక్క కడుపు బాగుంటే, మీ యొక్క సిస్టమ్ అబ్జార్ప్షన్ సిస్టమ్ బాగుంటే, బాగుండడం అంటే అది బాగానే ఉంటుంది. మనం డిస్టర్బ్ చేయకపోతే బాగుంటుంది. మన మెడిసిన్స్ డిస్టర్బ్ చేయడం వల్ల గట్ ఇష్యూస్ అన్ని డెవలప్ అయిపోయి, సో సప్లిమెంట్స్ అనేటువంటివి మీరు రాంగ్ రూట్లో బాడీకి సపోర్ట్ చేసే సిస్టమ్, న్యాచురల్ కాదు. ఎక్కువ సప్లిమెంట్స్ వాడడం వలన కూడా న్యాచురల్ అబ్జార్ప్షన్ మిస్ అయిపోతుంది, న్యాచురల్ సిస్టమ్, న్యాచురల్ ప్రొడక్టివిటీ మిస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు జనరల్ గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి, విటమిన్ D3 తక్కువ ఉంది, అది తీసుకోవాలి. మన బాడీ అనేది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి తయారై ఇక్కడ ఉంది. మీరు సప్లిమెంట్స్ అప్పుడేం లేవు, కానీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కదా. ఎంత లైఫ్ స్టైల్ చేంజ్ అయినా మెడిసిన్స్ వాడకపోతే మీ లైఫ్ స్టైల్ ఏం చేంజ్ కాదు. ఇక్కడ మీ యొక్క మెడిసిన్స్ వాడడం వల్ల, మీరు అబ్జార్ప్షన్ సిస్టమ్ డిస్టర్బ్ చేయడం వల్ల సప్లిమెంట్స్ పైన ఆధారపడుతున్నారు. ఇప్పుడు డి విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? చాలా మంది అంటారు డి విటమిన్ డెఫిషియన్సీ సన్లైట్లో పోతే, సన్ ఉంటే వస్తుంది అని. డి విటమిన్ డెఫిషియన్సీ సన్ ఉంటే కాదు, మీ యొక్క అబ్జార్ప్షన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఫుడ్లో నుంచి డి విటమిన్ని బాడీ తీసుకోలేకపోవడం వల్ల డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. మరి ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి మీ పాస్ట్ హెల్త్ హిస్టరీలో మెడిసిన్స్ వాడడం,
ఓకే. అందుకే చాలా మంది 80% పీపుల్కి డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే అప్పటి కాలంలో ఎండలో ఫార్మర్స్ ఉండేది, మాక్సిమం ఎండలో వర్క్ చేసేది, వాళ్ళకి లేదు డెఫిషియన్సీ. ఇప్పుడు అందరం సిస్టమ్ ముందు ఏసీలోనే కూర్చుంటున్నాము. ఇప్పటికి కూడా ఫార్మర్స్ లో విలేజ్లలో డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది. ఎండకు తిరుగుతున్నారు వాళ్ళు. ఎండ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది, ఓకే, మీ యొక్క ప్రాసెస్ ని యాక్టివేట్ చేసే సిస్టమే కానీ డి విటమిన్ ప్రొడక్టివ్ చేసేది కాదు. ఓకే. అంటే ఎండ అనేది కిరణజన్య సమయక్రియ అంటాం కదా చెట్లలో, ఫోటోసింథసిస్ అంటాం. అంటే సన్లైట్ ఈజ్ అ సపోర్టింగ్ సిస్టమ్. ఓకే. మీకు ఎండ లేకపోతే ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఉండదు. ఓకే. అంటే ఆ సన్లైట్ వల్ల డి విటమిన్ రాదు. మన బాడీలో ఉన్నటువంటి ప్రాసెస్ ని, మన బాడీలో ఉన్నటువంటి సింథసిస్ ని సన్లైట్ అనేది యాక్టివేట్ చేస్తుంది. మీరు మీ బాడీలో డెఫిషియన్సీస్ పెట్టుకొని, మీ బాడీలో అబ్జార్ప్షన్ సిస్టమ్ వీక్నెస్ పెట్టుకొని సన్లైట్ ఉంటే రాదు. మీరు ఎంతమంది విలేజ్ పీపుల్, ఎంతమంది సన్లైట్, చాలా మంది పేషెంట్లు వస్తారు, నేను రోజు 1 hour సన్లైట్ లో కూర్చుంటాను. సన్లైట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సన్లైట్ ఈజ్ అ గుడ్ ఫర్ బాడీ. మన బాడీ అంతా కూడా సన్లైట్ నుంచి డెవలప్ అయిన సిస్టమే. ఇట్ ఈస్ మన అంటే అవసరం కూడా సన్లైట్. సో మెనీ ఫంక్షన్స్ యాక్టివేట్ అయిపోతాయి సన్లైట్లో. బట్ మనం మెడిసిన్స్ వాడడం వల్ల మన అబ్జార్ప్షన్ వీక్ కావడం వల్ల, అందుకే సన్లైట్లో కూర్చున్నా సరే మీకు రాదు. అందుకే ఏమైతుంది, ఈ సప్లిమెంట్స్ పైన ఆధారపడాల్సి వస్తుంది. ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి ఒక ఆర్గానిక్ లైఫ్ మీ పిల్లలకి ఇవ్వగలిగితే, ఆర్గానిక్ లైఫ్ అంటే ఏంటి, మెడిసిన్స్ లేనటువంటి లైఫ్. ఎప్పుడైతే మనం మెడిసిన్స్ వాడితే అది ఆర్గానిక్ లైఫ్ రాదు. రైట్. సో అప్పుడు మీకు ఈ డి విటమిన్ డెఫిషియన్సీస్, అబ్జార్ప్షన్ డిస్టర్బెన్సెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మీకు ఆర్గానిక్ వర్జినల్ లైఫ్ అంటారు దాన్ని. మరి ఆల్రెడీ విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? తప్పదు, వేసుకోవాలి వాళ్ళు. లేదంటే తీసుకోవాలి, అంతకంటే వేరే దారి లేదు. హోమియోపతిలో ఉంటుంది. హోమియోపతిలో గట్ ఇష్యూని ట్రీట్ చేసుకుంటూ సిస్టమ్ బెటర్ చేయొచ్చు. రూట్ కాజ్ ని ట్రీట్ చేసుకుంటూ మనం హోమియోపతి ద్వారా డి విటమిన్ డెఫిషియన్సీని క్లియర్ చేసుకోవచ్చు. రైట్ సార్. ఈ గట్ హెల్త్ అన్నారు కదా, ఇట్స్ ఏ హ్యూజ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. బికాస్ ఎంత నేర్చుకుంటే అంత డీప్ గా వెళ్ళిపోతాం. ఈ గట్ హెల్త్ అనేది, గట్ హెల్త్ అనేది ఇట్ ఈస్ యువర్ హౌస్. రైట్. మీ ఇంట్లో ఎట్లనో మీ కడుపు అట్లా. రైట్. మీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఎంత నీట్ గా పెట్టుకుంటారో, మీరు తినే ఆహారం కూడా దాన్ని బట్టి ఆధారపడుతుంది. రైట్. మరి ఎలా ప్రాపర్ గా దాన్ని మెయింటైన్ చేయాలి సార్? సింపుల్ గా చెప్పండి. గట్ హెల్త్ అనేది యాక్చువల్ గట్ హెల్త్ అనేది ఇప్పుడు లేదు మనకంటే. ఇంకా మనకి ఎప్పుడైతే మెడిసిన్స్ పుట్టాయో, ఎప్పుడైతే మన మెడిసిన్స్ మనం డైల్యూట్ చేయడం, మన బాడీలో డైల్యూట్ చేయడం మొదలు పెట్టామో, అప్పుడు గట్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. సపోజ్ చిన్న పిల్లలు ఉన్నారు, 1 year వరకు దాదాపుగా బాగుంటారు. ఎప్పుడైతే మీరు జలుబుకు, దగ్గుకు, లేకపోతే మోషన్స్ కి యాంటీబయాటిక్ ఇచ్చారో, దెన్ గట్ ఇష్యూ మొదలవుతుంది. డెఫినెట్ 1 year వరకు బాగుంటారు వాళ్ళు. మా బాబు ఫస్ట్ బర్త్డేకి ఎక్సలెంట్ ఉన్నాడు సార్, సెకండ్ బర్త్డేకి అసలు వాని అందమే పోయింది అంటారు. గట్ ఈస్ ద కీ. సో మెనీ మన బాడీలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ని బాడీకి సప్లై చేసేటువంటి ఒక వేర్ హౌస్ అది. ఇట్ ఈస్ యువర్ హౌస్, ఇట్ ఈస్ యువర్ హోమ్. మీ బాడీలో ఒక ఇల్లు ఉందంటే కనుక మీ కడుపే. ఆ ఇంటిని ఎంత జాగ్రత్తగా, ఏ మెడిసిన్స్ లేకుండా జాగ్రత్తగా మనం నీట్గా ఉంచగలిగితే మీ మొత్తం మీ ఆరోగ్యము, మీ మైండ్ అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. అది ఇది కూడా నేను విన్నాను, గట్ హెల్త్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్ అంటారు కదా. సెకండ్ బ్రెయిన్ ఎందుకు సెకండ్ బ్రెయిన్ అంటే, దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పగలను. అమీబా ఫస్ట్ సెల్, జీవకణంలో ఒక సింగిల్ సెల్ జీవం పుట్టిందంటే కనుక అమీబాకి బ్రెయిన్ ఉండదు. హౌ డస్ ఇట్ వర్క్? అంతే, గట్ నుంచి అది ఓన్లీ లైఫ్ అంతే. ఒక సింగిల్ సెల్ అది. సింగిల్ సెల్ లో నర్వస్ సిస్టమ్ ఫామ్ కాలేదు, ఇంకా న్యూరలాజికల్ సిస్టమ్ ఫామ్ కాలేదు, దెర్ ఇస్ నో బ్రెయిన్. సో సర్వైవ్ కావాలి కాబట్టి కడుపు పుట్టింది ఫస్ట్. అమీబా సర్వైవ్ కావాలంటే ఏం చేయాలి? డైట్ కావాలి, ఫుడ్ కావాలి. సో బ్రెయిన్ కంటే, నర్వస్ సిస్టమ్ కంటే గట్ ముందు పుట్టింది. అందుకే గట్ ఈస్ ద ఫస్ట్ బ్రెయిన్, నాట్ సెకండ్ బ్రెయిన్. ఐ మైట్ బి రాంగ్. ఓకే, ఫస్ట్ బ్రెయిన్ అంటే కడుపు పుట్టిన తర్వాత కడుపులో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అంతా అక్కడ నుంచి బాడీ డెవలప్ చేసుకుంటూ ఒక సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్యులార్ సిస్టమ్ కి మన బాడీ వచ్చింది ఎవల్యూషన్ లో. దీనికి ఏ మెడిసిన్స్ లేవు, నేచరే క్రియేట్ చేసుకుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి, మీ యొక్క జెనెటికల్ ఫుడ్ ఈజ్ అ కీ. ఫుడ్ లేకపోతే అసలు దెర్ ఇస్ నో, ఫుడ్ ఈజ్ అ కీ ఫస్ట్ అన్నిటికంటే. ఆ తర్వాత బ్రెయిన్, మీ బ్రెయిన్ పనిచేయాలన్నా, బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలన్నా, మీ మైండ్ బాగుండాలన్నా సరే మీరు తినేటువంటి ఫుడ్ ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. మీరు బాడీకి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న కారు ఉంది, మారుతి కారు, ఒక బెంజ్ కార్ ఉంది. బెంజ్ కార్ యొక్క అబ్జార్ప్షన్ సిస్టమ్, ఫ్యూయల్ అబ్జార్ప్షన్ సిస్టమ్ వేరుంటుంది, మారుతి కార్ యొక్క ఫ్యూయల్ అబ్జార్ప్షన్ సిస్టమ్ వేరుంటుంది జనరల్గా. సో ఏ విధంగా అది టర్న్ అవుతుంది, ఏ విధంగా సప్లై చేస్తుంది, ఏ విధంగా ఎనర్జీ అంటే కనుక ఫుడ్ అనేది ఒక ఎనర్జీగా మారేటువంటి సిస్టమ్. ఈ గట్ నుంచి మొత్తం
32 feet గట్ ఉంటుంది మనకు, మొత్తం గట్ అంటే మౌత్ టు యానస్. ఓకే. సో ప్రతి ఒక్కటి ఫంక్షన్స్ని ప్రతి ఒక్కటి బ్యూటిఫుల్గా నేచర్ డిజైన్ చేసుకుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం, సింపుల్ మెడిసిన్స్ తోటి మన బాడీని అంతా డిస్టర్బ్ చేసుకుంటూ అక్కడే ఆ యొక్క ఈ బైల్ జ్యూస్లో డిస్టర్బెన్స్ వల్లే అరుగుదల ఉంటుంది. ఒక పర్సన్కి అరుగుదల ఎందుకు వస్తుంది అంటే కనుక ఈ కంపోజిషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. బైల్ జ్యూస్లో సో మెనీ కెమికల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఈ మెడిసిన్స్ వల్ల డిస్టర్బ్ అయిపోయి కొన్ని కెమికల్స్ ఎక్కువ కావడం, కొన్ని మెడిసిన్స్ తక్కువ కావడం, ఇవన్నీ అబ్జార్ప్షన్ వల్ల గట్ అనేది టోటల్గా మన బోన్స్ని డెవలప్ చేసుకునే సిస్టమ్. గట్ అనేది మన బాడీలో ప్రతి ఒక్క సెల్యులార్ సిస్టమ్, ప్రతిదీ గట్ నుంచే మొత్తం మీ యొక్క ఎనర్జీ. ఇట్ ఈస్ అ పవర్ హౌస్ మన బాడీలో. చాలా ఇంపార్టెంట్ మీకు బ్రెయిన్ కంటే కూడా. అంటే బ్రెయిన్ ఈజ్ ద ఇట్ ఈస్ అ మోర్ ఫోకల్ థింకింగ్. దాన్ని మనం నర్వస్ సిస్టమ్ ఈజ్ వండర్ఫుల్ దిస్ వన్. దానికంటే ఇంటర్నల్ గట్ ఈజ్ అ కీ అని చెప్పొచ్చు. గట్ హెల్త్ బాగుంటే మన బ్రెయిన్ కూడా, మీ ఇల్లు బాగుంటే మీ బ్రెయిన్ కూడా బాగుంటుంది. రైట్. గట్ ఈజ్ అ కీ. మీకు సింపుల్ చెప్తున్నా సామాన్ లాంగ్వేజ్ లో. సో గట్ ని డిస్టర్బ్, దాన్ని ఏం బెటర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు డిస్టర్బ్ చేయకపోతే చాలా. ఓకే సార్, ఇప్పుడు పిల్లల్లో ADHD సిమ్టమ్స్ చూస్తుంటాం కదా, వాట్ ఈస్ ADHD అండ్ ఆటిజంకి ADHDకి డిఫరెన్స్ ఏంటి? ఏ పిల్లలైనా సరే యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్ అంటే మైండ్ అండ్ బాడీ కంట్రోల్గా ఉన్నప్పుడు యాక్టివ్ అంటారు. మైండ్ బాడీ ఒక కంట్రోల్ సిస్టంలో ఉన్నప్పుడు అంటే కనుక ఒక చోట కూర్చోవడము, ఒక మాట వినడము కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఒక చోట ముందుకు పోవడము, రావడము, కొంచెం భయం ఉండొచ్చు, చిన్న చిన్న బిహేవియర్స్ ఉండొచ్చు, చిన్న చిన్న కోపాలు ఉండొచ్చు, అవన్నీ బిహేవియర్ అనే జెనెటికల్ నేచర్ని బట్టి వస్తాయి. బట్ ఆ కంట్రోల్ సిస్టమ్ ఎప్పుడైతే మిస్ అవుతుందో, బాడీలో కంట్రోల్ సిస్టమ్ మిస్ అయింది అనుకోండి, మైండ్లో బాగానే ఉంటుంది, బాడీలో కంట్రోల్ సిస్టమ్ మిస్ అయింది అనుకోండి, బాడీ అనేది రెస్ట్లెస్ ఉంటుంది. మైండ్కి బాడీకి కోఆర్డినేషన్ ఉండదు. ఓకే. మైండ్ అండ్ బాడీ టోటల్గా కంట్రోల్ సిస్టమ్ మిస్ అయింది అనుకోండి, దాన్ని హైపర్ యాక్టివ్ అంటాం. ఫిజికల్ హైపర్ యాక్టివిటీ, మెంటల్ హైపర్ యాక్టివిటీ. ఓకే. మైండ్ అనేది ఎప్పుడైతే మోర్ రెస్ట్లెస్ ఉంటుందో, మోర్ కంట్రోల్ సిస్టమ్ తగ్గిపోతుంటుందో, దాన్ని మెంటల్ హైపర్ యాక్టివిటీ అంటారు. మైండ్ బాగానే ఉంటుంది, మైండ్ ఫోకస్ ఉంటుంది, మైండ్ కొద్దిగా ఉంటుంది. బట్ బాడీ మాత్రం విపరీతమైనటువంటి కదలికలు, విపరీతమైనటువంటి కంట్రోల్ లేకుండా మూవ్ అవుతుంటుందో, దాన్ని ఫిజికల్ హైపర్ యాక్టివిటీ అంటారు. ఇది రెండింటికి సంబంధం ఉంటుంది, అంటే రెండింటికి రిలేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు కంట్రోల్లో ఉంటాయో దాన్ని యాక్టివ్ బేబీ అంటారు, హెల్తీ బేబీ అంటారు. ఓకే. ఎప్పుడైతే హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువ, ఇంకా మైండ్ ఎక్కువ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, ఆ టెన్షన్ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. అంటే మైండ్ ఎక్కువ రెస్ట్లెస్ అయింది అనుకోండి, మీరు చెప్పే విషయాలు నేను గమనించను, నా ఆలోచన ఉంటుంది. అర్థమైందా? కొందరిలో దాన్ని ADHD అంటాం, అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్. సింపుల్. ఫస్ట్ యాక్టివ్, నార్మల్, హైపర్ యాక్టివ్ డిజార్డర్, దెన్ ADHD సివియర్ కండిషన్లో ఆటిజంగా మారిపోతుంది. ఓకే. నెక్స్ట్ లెవెల్ ఈజ్ ఆటిజం. ఆటిజం అనేది హయ్యర్ లెవెల్. ఒకప్పుడు మనకు హైపర్ యాక్టివ్ కేసులు ఎక్కువ ఉండేటివి, మళ్ళీ కొద్ది కాలం తర్వాత ADHD కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఇప్పుడు ఆటిజం కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే కనుక మన బాడీ, మన హెల్త్ సిస్టమ్, పేరెంట్ యొక్క హెల్త్ కండిషన్స్ డిస్టర్బెన్స్ జరగడం వలన పుట్టుకలోనే డిస్టర్బెన్స్ రావడం మొదలవుతుంది. ఓకే. వాళ్ళు పుట్టక ముందు నుంచే ఇవి స్టార్ట్ అయిపోయాయి. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలోనే మొదలవుతాయి ఇవి. న్యూరలాజికల్ డిజార్డర్స్ ఒక హెల్తీ ఉమెన్కి, హెల్తీ పేరెంట్కి, మదర్ ఫాదర్కి ఇటువంటి డిజార్డర్స్ రావు. ఇవన్నీ డిజార్డర్స్, డిసీజెస్ కాదు. డిసీజెస్ అంటే ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయి. డిజార్డర్స్ అంటే కనుక ఒక ఆర్డర్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల, ఒక కోఆర్డినేషన్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల వచ్చేటువంటి ప్యూర్ న్యూరలాజికల్ డిజార్డర్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మొన్న ఒక మదర్ చెప్తుండే, ఎప్పుడు బాబుకి 10 years, చిన్నప్పుడు కడుపులో బాబు ఎలా ఉండేవాడు, అసలు ఏ విధంగా మూమెంట్స్ సాఫ్ట్గా ఉండేటివి, గట్టి సార్ విపరీతమైన కళ్ళతో కొట్టేవాడు, అసలు నాకు ఒక్కోసారి ఆనందం అనిపించాడు. డాక్టర్ని కూడా కలిశాను, అసలు ఇది మంచిదా కాదా అని. మంచిదే అని చెప్పారు డాక్టర్. అక్కడే రెస్ట్లెస్నెస్ మొదలైంది. అంటే బేబీ యాక్టివ్ గానే ఉంది అని అనుకుంటాం. అప్పుడప్పుడు కదలడం వేరు, మూమెంట్స్ వేరు. ఓకే. కికింగ్స్ వేరు. కికింగ్స్ ఉన్నాయి అంటే కనుక అక్కడే మొదలైంది గేమ్ అంతా. రెస్ట్లెస్నెస్, అన్స్టేబుల్ కండిషన్ అక్కడే మొదలైంది. అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఆ బేబీ ఎఫెక్ట్ అవుతుంది సార్? ఆ మదర్ కండిషన్ ఎట్లా ఉన్నప్పుడు? మదర్ యొక్క హెల్త్ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మదర్ యొక్క హెల్త్ కండిషన్స్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మదర్ యొక్క ఆరోగ్యం అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సింది వస్తుంది. మేజర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా సరే, ఏదైనా సపోజ్ ట్యూబర్క్లోసిస్తో కానీ, లేకపోతే ఇంకా 2-3 సార్లు టైఫాయిడ్తో కానీ, లేకపోతే హిమోగ్లోబిన్ ప్రాబ్లం కానీ, లేకపోతే పీరియడ్స్ ప్రాబ్లం కానివ్వండి, PCOD ప్రాబ్లం కానీ, ఇవన్నీ కూడా మదర్ యొక్క హెల్త్ కండిషన్స్ ఎఫెక్ట్ అవుతాయి ప్రెగ్నెన్సీలో.
అండ్ ఫాదర్ యొక్క హెల్త్ కండిషన్స్ కూడా స్పెమ్ క్వాలిటీలో తేడా ఉన్నా, ఓవం క్వాలిటీలో తేడా ఉన్నా సరే ఈ కాంబినేషన్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో సో ఇక్కడ ఈ యొక్క న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. ఈవెన్ అబార్షన్ అంటాం కదా, అబార్షన్ కావడానికి కూడా కారణం హెల్త్ కండిషన్స్ ఆఫ్ ది పేరెంట్స్. ఒట్టి కాదు సార్ నేను జర్నీ చేశాను అబార్షన్ ఏంది అంటారు, నేను బరువులు ఎత్తాను అబార్షన్ ఏంది అంటారు. జర్నీ చేస్తే అస్సలు కాదు, జర్నీ చేస్తే అబార్షన్ కాదు, పని చేస్తే అబార్షన్స్ కావు. మన బాడీ సో స్ట్రాంగ్, మన ఊంబు ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటది, అది మూవ్మెంట్ అయినా సరే తట్టుకునే కెపాసిటీ లో ఉంటది. మన వీక్నెస్ వల్ల, మన యొక్క ప్రాబ్లమ్స్ వల్ల, మన యొక్క సప్రెస్డ్ హెల్త్ ఇష్యూస్ వల్ల, వీక్ ప్రెగ్నెన్సీ వల్ల బరువులు ఎత్తినా సరే అబార్షన్ అవుతుంది. అంటే చాలా మంది మరి ఉమెన్ నే బ్లేమ్ చేస్తుంటారు కదా. ఉమెన్ కాదు ఇక్కడ, తల్లిదండ్రులు. ఫాదర్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. నా దగ్గర కేసెస్ ఉన్నాయి కదా, ఫాదర్ ప్రెగ్నెన్సీ కంటే ముందు మెడిసిన్స్ వాడడము స్పెమ్ కౌంట్ కోసం, సెక్సువల్ ప్రాబ్లం కోసం మెడిసిన్స్ వాడడము, ఇక్కడ బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఒక అబార్షన్ జరగడానికి ఇద్దరి హెల్త్ కండిషన్స్ ఇంపార్టెంట్ అవుతాయి, లేదంటే ఒకరిదైనా కూడా కావచ్చు. అట్లా చెప్పడానికి అంటే ఇప్పుడు ఫాదర్ పర్ఫెక్ట్ ఉండొచ్చు. నేను చెప్తాను కదా, నా దగ్గరికి కొందరు ఆర్మీ ఆఫీసర్, మిలిటరీ వంటలు వస్తారు. మిలిటరీ వంటలు ఏంటంటే చాలా స్ట్రాంగ్, వాళ్ళ పిల్లలకు కూడా ఆటిజం వచ్చింది. ఎందుకు వచ్చింది? మేబీ మదర్ కండిషన్. అదే చెప్తున్నా కదా, మదర్ తప్పు కూడా కాదు అది. మనకు ఉన్నటువంటి మెడికల్ సిస్టమ్ లో ఈజీగా అవైలబుల్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల, ఈజీగా అవైలబుల్ మెడిసిన్స్ దొరకడం వల్ల టక్కని మెడికల్ షాప్కి వెళ్ళిపోతాం, మెడిసిన్ తీసుకుంటాం, ప్రాబ్లం తెలియకుండా లోపల మనమే డిస్టర్బ్ చేసుకుంటాం. ప్రతి గల్లీకి మెడికల్ షాప్స్ కనిపిస్తున్నాయి. మీ సొసైటీలో చెప్తున్నా కదా, మెడికల్ డాక్టర్ అనేవాడు ప్రిస్క్రైబ్ చేసిన తర్వాతనే డాక్టర్ యొక్క ఆధ్వర్యంలోనే ప్రతి మెడిసిన్ వాడాలి. మెడిసిన్ అనేది సో డేంజరస్. ఆల్కహాల్ కంటే మెడిసిన్ ఇస్ స్మోకింగ్ కంటే కూడా, అంటే ఇవి డేంజరే. సొసైటీలో ఆల్కహాల్ స్మోకింగ్ ఈజ్ డేంజరస్. అంతకంటే మోర్ డేంజరస్ విషయం మెడిసిన్. ఎందుకంటే మెడిసిన్ అనేది మీ యొక్క ఇంటర్నల్ సెల్యులర్ సిస్టమ్ డిస్టర్బ్ చేస్తుంది. స్మోకింగ్ ఎంతసేపు ఉన్నా సరే టెంపరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. లేదు, చాలా మంది అంటారు కదా క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తుందని. క్యాన్సర్ స్మోకింగ్ వల్ల రాదు, ఆల్రెడీ మీరు వీక్ ఉండడం వల్ల స్మోకింగ్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది. మీరు స్ట్రాంగ్ ఉంటే, మీ హెల్త్ ఏం డిస్టర్బెన్స్ లేకపోతే, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండి మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, స్మోకింగ్ అనేది పెద్ద డేంజరస్ కాదు, క్యాన్సర్గా మారదు. క్యాన్సర్ రావడానికి స్మోకింగ్ అనేది ట్రిగర్ చేస్తుంది కానీ రూట్ కాజ్ కాదు. సింపుల్ లాజిక్ నేను చెప్తున్నా. క్యాన్సర్ రావడానికి మీరే స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, మీకు అసలు స్మోకింగ్ కూడా తట్టుకునే కెపాసిటీ వచ్చి క్యాన్సర్గా మారిపోదు. మీ బాడీ వీక్ వల్ల, మీ యొక్క అబ్జార్ప్షనల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల, మీ యొక్క డెఫిషియన్సీస్ వల్ల, విటమిన్ డెఫిషియన్సీ కానీ మినరల్ డెఫిషియన్సీ వల్ల మీ యొక్క బాడీ వీక్ అయిపోయి స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుంది. కొందరు ఉన్నారు 80 years దాకా కూడా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరికి రాదే. కొందరు 5 years స్మోకింగ్ చేస్తే వస్తుంది క్యాన్సర్. ఇక్కడ ఏంటంటే మీ యొక్క స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్, మీ యొక్క ఇన్నర్ హెల్త్ కండిషన్స్ ఇంపార్టెంట్. ఇమ్యూన్ సిస్టమ్ అంటారు దాన్ని, ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఇమ్యూన్ సిస్టమ్ 2 types ఉంటాయి. ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ హెరిడిటరీ ద్వారా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడే మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. మీరు అసలు స్మోకింగ్ అనేది ట్రిగర్ చేస్తుంది అంతే. చాలామంది ఆల్కహాల్ కూడా అంతే. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే, నేను చెప్పే విషయాలు టోటల్గా కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం ఆర్గానిక్గా పెంచగలిగితే, మెడిసిన్స్ ఏ హోమియోపతి అవసరం లేదు, ఏ అల్లోపతి అవసరం లేదు, ఏ ఆయుర్వేదిక్ అవసరం లేదు. మన బాడీ ఈజ్ అ వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్. మనకున్నటువంటి సింగిల్ సెల్ తోటి ఈ రోజు మీరు మల్టిపుల్ సెల్యులర్ సిస్టమ్ ఒక జీవంగా తయారైపోయి ఇంత స్ట్రాంగ్ ఉన్నారు. సింగిల్ సెల్ నుంచి మొదలైంది ఇదంతా. ఇది 2 combination ఆఫ్ స్పెమ్ అండ్ ఓవం, అంతే కదా. ఒక సెల్ అనేది 2గా డివైడ్ అయిపోయి బాడీని తయారు చేసుకుంది. ఇంత ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి సిస్టమ్, ఇంత నేచర్ సిస్టమ్ ని మనం ఆఫ్టర్ ఆల్ మెడిసిన్స్ తోటి ఎంత ఘోరంగా చేస్తున్నాం చెప్పి. పల్లెటూరులోకి వెళ్ళిపోతే విపరీతం. అంటే డాక్టర్లు కూడా, కొందరు డాక్టర్లు మాత్రమే మినిమం మెడిసిన్స్ తో మేనేజ్ చేస్తారు. చాలా మంది డాక్టర్లు ఏం కాదు, ఒక ఎనిమల్ ప్రిస్క్రిప్షన్ అంటారు. ఒక జంతువుకి ఏ విధంగా మెడిసిన్స్ వాడతామో ప్రతి మెడిసిన్ మన బాడీ పైన ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా. సరే, ఇప్పుడు మెడిసిన్ లేకుండా మన బాడీ క్యూర్ చేసుకుంటుంది అంటారు కదా, కానీ కొన్ని సర్టెన్ స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు మా పెద్ద పాపని తీసుకుంటే ఫస్ట్ బర్త్డే అయిన ఒక 1 week ఫిట్స్ వచ్చింది అనమాట. మాకు చాలా, మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం. ఆల్రెడీ ఫీవర్ ఉంది, మందులు వాడుతున్నాము. అప్పుడే P250 మందులు వేసేసి పడుకోబెట్టేసి జస్ట్ ఇలా వాష్రూమ్ వెళ్దామని వెళ్ళాను. ఫిట్స్ వచ్చి ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేస్తుంది. నాకు అర్థం కాలేదు. ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అయ్యాము.
అక్కడ సమ్ నీలోఫర్ డాక్టర్ ఉంటే ట్రీట్ చేస్తారు, అప్పుడు ఓకే. ఫెబ్రైల్ కన్వల్షన్స్ అంటారు. అది ఫెబ్రైల్ కన్వల్షన్స్ రావాలంటే కనుక మీరు అంతకుముందు మీ పాప బాడీని మీరు మెడిసిన్స్ డిస్టర్బ్ చేసి ఉంటారు. ఒక స్టేజ్ తర్వాత ఆ కండిషన్ వస్తుంది, డైరెక్ట్ రాదు. అంటే జనరల్ గా ఇప్పుడు కోల్డ్ కఫ్ వస్తే ఫీవర్ వస్తే ఏం వాడకూడదు. ఫస్ట్ నుంచి మన బాడీని డిస్టర్బ్ చేస్తాం అనుకోండి, ఇది ఫెబ్రైల్ కన్వల్షన్స్ గా మారిపోతుంది. ఆ ఫస్ట్ డిస్టర్బెన్స్ లేకపోతే మీరు ఒక 6 months ముందు, అంతకుముందు ఒక 3 months ముందో, లేకపోతే కనుక కొంచెం కంపల్సరీ మెడిసిన్స్ వాడి సప్రెస్ చేసి ఉంటారు, మీ బాడీ వీక్ అయి ఉంటుంది. మెడిసిన్స్ వల్ల సస్టైన్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది, బాడీ ఇంకా వీక్ ఉంటుంది, డిసీజ్ అనేది ఇంకా యాక్టివేట్ అవుతుంది. ఫెబ్రైల్ కన్వల్షన్స్ ఒట్టిగా రావు, అసలు ఫీవర్ వలన రావు జనరల్గా. అంతకుముందు డిస్టర్బ్ కండిషన్ వల్ల బాడీ వీక్ కావడం వల్ల బాడీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఫెబ్రైల్కి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు మా చిన్న పాప కూడా ఉంది, తను చాలా హెల్దీగానే ఉంటుంది, తనకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. ఇద్దరిని సేమ్ లాగానే ట్రీట్ చేస్తాం. కాన్స్టిట్యూషన్ వేరు, ఈమె కాన్స్టిట్యూషన్ వేరుగా. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది ఒక్కొక్కరి కాన్స్టిట్యూషన్ ఒకటి. మీరు అంతకుముందు సపరేట్, ఇప్పుడు సపోజ్ ఇద్దరికి మెడిసిన్స్ వాడారనుకోండి, ఈ పాప కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉంటే తట్టుకోగలుగుతుంది, ఈ పాప కాన్స్టిట్యూషన్ వీక్ ఉంటే తట్టుకోలేదు. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ డిఫరెన్షియేషన్ వస్తుంది. సో మీకు చిన్న పెద్ద పాపని మీరు చిన్నప్పటి నుంచి కూడా 0 మెడికేషన్ పద్ధతి ద్వారా మెడిసిన్స్ ఇవ్వగలిగితే మీకు అసలు పారాసిటమాల్తో తప్ప ఏ మెడిసిన్ అవసరం ఉండదు. ఫెబ్రైల్ రాదు. నేను చూస్తుంటాను కదా కేసెస్, నా కేసెస్ ఫెబ్రైల్ కేసెస్, ఫిట్స్ కేసెస్ నా దగ్గరికి చాలా కేసెస్ వస్తుంటాయి. నేను అంటే కనుక అంతకుముందు మనం చేసిన మిస్టేక్స్ వల్ల, మనం చేసిన తప్పుల వల్ల బాడీ వీక్ అయిపోయి ఫెబ్రైల్ కన్వల్షన్స్లోకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ రాదు. ఓకే సార్, మీరు చెప్తుంది ప్యూర్లీ జనాలకైతే తెలీదు, బికాజ్ డాక్టర్ ఏది ప్రిస్క్రైబ్ చేస్తే అదే మేము ఫాలో అవుతుంటాం. డాక్టర్ ఒక దేవుడు లాంటి వాడు, డాక్టర్ ఏం చెప్తే నమ్ముతున్నారు కానీ. బట్ వై అంటే డాక్టర్స్ కి ఇన్ని తెలిసినా కూడా వై దే ప్రిస్క్రైబ్ దిస్ యాంటీబయోటిక్స్? కానీ అలోపతిలో ప్రాబ్లం ఏంటంటే, అలోపతి సిస్టమ్ లో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఒక ప్రాబ్లం మాత్రమే చూస్తారు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకో న్యూరాలజీ అంటారు, వేరే డిపార్ట్మెంటే మారిపోతుంది. మన బాడీని డివైడ్ చేసుకొని ట్రీట్ చేస్తారు, యూనిక్ ట్రీట్మెంట్ ఉండదు అక్కడ. పెడియాట్రిక్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయగలడు. మళ్ళీ పెడియాట్రిషియన్లో న్యూరాలజీ ఉంటుంది, పెడియాట్రిషియన్లో న్యూరాలజీ ఉంటుంది, పెడియాట్రిషియన్లో గ్యాస్ట్రిక్ ఉంటుంది, పెడియాట్రిషియన్ అంటే ఇవన్నీ కూడా ఏమైతే కనుక ప్రాబ్లమ్ని మన ప్రాబ్లమే ఆలోచిస్తారు వాళ్ళు, బాడీ కాన్షియస్ని ఆలోచించరు. ఇప్పుడు ఈ రోజు సొసైటీలో చిన్న పిల్లలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అతిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కనుక బికాస్ ఆఫ్ ఓవర్ మెడికేషన్ ఆఫ్ సిస్టమ్. పక్కా చెప్పగలను. అంటే బేసిక్ ఇప్పుడు పారాసెటమాల్ సిరప్ ఉంది, అది కూడా ఇవ్వకూడదు అంటారా? అది బేసిక్ అది మినిమం పారాసిటమాల్. నేను చెప్తాను కదా, పారాసిటమాల్ తోటి 90% అక్యూట్ ప్రాబ్లమ్స్ ని మీరు తగ్గించుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, ఎక్స్ట్రీమ్ పారాసిటమాల్ కంటే కూడా ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కోల్డ్ వాటర్ స్పాంజింగ్. ఆ సఫరింగ్ అనేది బాడీ ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ మీకు నెక్స్ట్కి వెళ్ళదు. మీకు అసలు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆ బాడీ ఎంత, ఇప్పుడు డిసీజ్కి బాడీకి ఫైట్ జరుగుతుంది, ఇన్ఫెక్షన్కి డిసీజ్ బాడీ కాదు, ఇన్ఫెక్షన్కి బాడీకి ఫైట్ జరుగుతుంది. ఈ ఫైటింగ్లో మీరు బాడీకి హెల్ప్ చేయడం వల్ల, టెంపరీ హెల్ప్ చేయడం వల్ల ఆ బాడీ అనేది టెంపరీగా బెటర్ అవుతుంది, కానీ మళ్ళీ అగైన్ వీక్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ఇట్స్ లైక్ అన్ ఇన్స్టంట్ కాఫీ, తర్వాత మళ్ళీ బోర్గా ఫీల్ అవ్వడం. అంతే కదా. సో మీరు కనుక ఏం మెడిసిన్స్ ఇవ్వకుండా సింపుల్ మెడికేషన్ పారాసిటమాల్తో కోల్డ్ వాటర్ స్పాంజింగ్తో మెడిసిన్ ఇస్తే ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్కి వచ్చినా సరే బాడీ స్ట్రాంగ్ ఉంటుంది అక్కడ. మీకు సింపుల్ కామన్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. అంటే కనుక ఇట్ ఈస్ వన్ ఫైటింగ్ సిస్టమ్. మనం ఎంత ఫైట్ చేస్తే మన బాడీ ఎంత స్ట్రాంగ్ అవుతుంటుంది. చిన్న ఇన్ఫెక్షన్స్ పిల్లలకు రావడం మంచిది. రైట్. ఇప్పుడు దానికి మెడిసిన్స్ వాడకుండా తీసుకోగలిగితే ఆ చిన్న ఇన్ఫెక్షన్సే రేపు పొద్దున మేజర్ ఇన్ఫెక్షన్స్, మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడతాయి. ఆ చిన్న ఇన్ఫెక్షన్స్ మీరు ఎప్పుడైతే మెడిసిన్స్ వాడతారో మేజర్గా తట్టుకునేటువంటి కెపాసిటీ బాడీకి లేక మేజర్ ప్రాబ్లమ్స్ లైక్ ఫెబ్రైల్ కన్వల్షన్స్, లేకపోతే ఇంకా రెగ్యులర్ కన్వల్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ బాడీ వెళ్ళిపోతుంది. అర్థం సింపుల్ నేను చెప్పేది. ఇప్పుడు యాంటీబయోటిక్స్ పిల్లలకు కానీ మనం కానీ వేసుకున్నప్పుడు బాడీలో ఏం జరుగుతుంది సార్? మంచి క్వశ్చన్ సార్. యాంటీబయోటిక్ అంటే మన బాడీలో సో మెనీ బయోమ్స్ ఉంటాయి. మన కొన్ని బయోమ్స్ అంటే మైక్రోబ్స్, కొన్ని మిలియన్స్ మైక్రోబ్స్ మన బాడీలో ఉంటాయి. మిలియన్స్ కౌంట్ చేసుకోలేరు మీరు. మనం బ్రీత్లో కానీ, మన స్టమక్లో కానీ, మన బాడీలో కానీ, మన మొత్తం బాడీలో టోటల్గా ఒక మైక్రోబ్స్ అనేటువంటి బాడీలో మొత్తం ఆ బాడీ ఎందుకు మైక్రోబ్స్ అంటే దీంట్లో 99% మీకు బాడీకి హెల్ప్ చేసేటివి ఉంటాయి. ఈ మైక్రోబ్స్ లేకపోతే మీ ఇమ్యూన్ సిస్టమ్ టోటల్ డౌన్ అయిపోతుంది. ప్రాసెస్ని బెటర్ చేయడానికి మీ మైక్రోబ్స్ నుంచి ఇదంతా జరుగుతుంది. ప్యాథలాజికల్
కండిషన్స్ కానివ్వండి, ఫిజియలాజికల్ కండిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మైక్రోబ్స్ హెల్ప్ తోటే మీ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. ప్రాసెస్ ని హెల్ప్ చేస్తాయి. మనం ఒక్కరమే కాదు, మన బాడీలో మొత్తం యూనివర్స్ అంతా ఉంది ఈ మైక్రోబ్స్ అనేటువంటిది. సో యాంటీబయాటిక్ అనేటువంటిది బాడీలోకి వేయడం వల్ల మనం యాంటీబయాటిక్ అనేది ఇన్ఫెక్షన్ కి అగెనిస్ట్ గా మనం వేస్తాం. ఆ 0.1% ఏదైతే ఇన్ఫెక్షన్ బాడీలో ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ ని అదేమైతుంది, మిగతా మైక్రోబ్స్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ చేస్తూ డిసీజ్ అనేది క్రియేట్ చేస్తుంది సిమ్టమ్స్ ద్వారా. సో ఈ యొక్క 1% ఆర్ 0.1% ఏదైతే మనకు ఈ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఆర్ ఫంగల్ కానీ ఉందో దాన్ని చంపడానికి మనం యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల హెల్తీ మైక్రోబ్స్ కూడా చనిపోతాయి. అర్థమైంది మీకు లాజిక్? మీ ప్రాసెస్ ని బెటర్ చేయడానికి హెల్తీ మైక్రోబ్స్ కూడా యాంటీబయాటిక్ అంటున్నాం. దాన్ని యాంటీబయాటిక్ అంటే బయోమ్స్ కి అపోజిట్, పేరులోనే ఉంది యాంటీబయోమ్స్. అంటే మీ మైక్రోబ్స్ కు యాంటీగా పనిచేసేటువంటి ఆ మైక్రోబ్స్ లో హెల్తీ మైక్రోబ్స్ ఉంటాయి, ఆ మైక్రోబ్స్ లో డిసీజ్డ్ మైక్రోబ్స్ ఉంటాయి, వైరస్ కానివ్వండి. సో ఒక్క దొంగను చంపడానికి టోటల్ మనం ఒక మిలిటరీ వ్యవస్థనే చంపేస్తున్నాం. అర్థమైంది మీకు? సో దానివల్ల ఏమవుతుందంటే కనుక వీక్ అయిపోయి సిస్టమ్ వీక్ అయిపోయి సో డిసీజ్ కూడా తగ్గిపోద్ది, అప్పటికి సిస్టమ్ కూడా వీక్ అయింటది. మళ్ళీ ఈ మైక్రోబ్స్ మళ్ళీ రీఫార్మ్ కావడానికి 3 months to 4 months టైం పడుతుంది. అందుకే చాలా మంది యాంటీబయాటిక్ తర్వాత 2 to 3 months దాకా వీక్ ఉంటారు. సార్, యాంటీబయాటిక్ అనేది ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నే క్యూర్ చేస్తుందా? అంటే మన బాడీలో ఇప్పుడు వైరస్ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యాంటీబయాటిక్ అనేది యాక్చువల్ గా కనుక బ్యాక్టీరియల్, యాంటీవైరల్ డ్రగ్స్ వేరైతే యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్స్ వేరైతే. యాంటీబయాటిక్ అనేటువంటిది మనకు జనరల్ గా యాంటీబ్యాక్టీరియాని కిల్ చేసేటువంటి సిస్టమ్. యాంటీవైరల్ డ్రగ్స్ ఇంకా కొంచెం డీప్ గా ఇంకొక స్ట్రాంగ్ ఉంటాయి. యాంటీవైరల్ వైరస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ది. కోవిడ్ టైంలో చాలా కేసెస్ చూసాము మనం. అసలు నా ఇంకో మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, కోవిడ్ అంటే ఇట్స్ ఎ వైరస్ కేస్ కదా సార్, ఎందుకు ఆ టైంలో యాజ్ ఒకటి ఇచ్చారు యాంటీబయాటిక్, ఏంటది పేరు? అదేలేండి, చెప్పండి. యాంటీబయాటిక్ ఎందుకు ఇచ్చారు? ఇట్స్ యాంటీవైరస్, యాంటీవైరల్ వాడాలి, యాంటీవైరల్ డ్రగ్స్ వాడాలి. అది అంటే టాబ్లెట్ ఫామ్ లో కూడా ఉంటాయి అవి యాంటీవైరల్స్? ఉంటాయి, అంటే మనం జనరల్ గా వ్యాక్సిన్స్ చూస్తుంటాం కదా. అలోపతి నాలెడ్జ్ నాకు అంత ఐఎమ్ నాట్ సో స్ట్రాంగ్. అంటే హోమియోపతిలో కూడా ఉంటాయి. హోమియోపతిలో మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాం కదా. యాంటీబయాటిక్ అంటే బెటర్ గా పనిచేసే సపోర్టింగ్ మెడిసిన్స్. అంటే మీకు హోమియోపతి అనేది మీ సిస్టమ్ ను బెటర్ చేయడానికి పనికొచ్చే సిస్టమే కానీ యాంటీబయాటిక్ లాగా పనిచేసే మెడిసిన్ కాదు. జనరల్ చెప్తున్నా కదా, మనకు కోవిడ్ టైంలో 2 months వరకు మెడికల్ షాప్స్ బంద్ ఉండేటువంటివి, మెడిసిన్ అవైలబుల్ ఉండేది కాదు, ఏ డాక్టర్ దగ్గర పేషెంట్ పోయేటోడు కాదు, అందరూ బాగానే ఉన్నారు. అప్పుడు వచ్చినాయి జబ్బులు దగ్గు. చాలా మంది సార్ కోవిడ్ టైంలో మాకు ఇన్ఫెక్షన్స్ రాలే. ఎందుకంటే సైకలాజికల్గా మనం ఏం చేస్తున్నాం అంటే కనుక మెడిసిన్ అవైలబిలిటీ ఈజీగా ఉండేసరికి మన ప్రాబ్లం కంటే ముందే పరిగెత్తి మెడిసిన్ తెచ్చుకుంటున్నాం. డేంజర్ అది అంటున్నా. అంటే మన వండర్ఫుల్ సిస్టాన్ని, మనం బ్యూటిఫుల్ లైఫ్ని మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేసుకోవద్దని చెప్తున్నా అంతే. నేను చెప్పేది ఏంటంటే కనుక మనకు వచ్చే ఈరోజు ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి, డయాబెటీస్ ప్రాబ్లం కానివ్వండి, ఈ షుగర్ ప్రాబ్లం, మన హైపర్ టెన్షన్ ప్రాబ్లం కానివ్వండి, ఎనీ ప్రాబ్లం అనేది గట్ ఈజ్ అ కీ. గట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్స్, ఆల్ ప్రాబ్లమ్స్. గట్ను డిస్టర్బ్ చేసే కొద్దీ మిగతావన్నీ డెవలప్ అవుతాయి. ఈ గట్ డిస్టర్బెన్స్, సపోజ్ యాంటీబయాటిక్ వేసుకోవడం వల్ల మన బాడీలో కడుపులో కొన్ని మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ అన్ని కూడా డెడ్ అయిపోతాయి. ప్లస్ ప్రాబ్లం అనేది సప్రెస్ అవుతుంది. ప్రాబ్లం అనేది సప్రెస్ కావడం వల్ల ఈ సప్రెస్డ్ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో అట్లే క్యారీ అవుతుంటుంది. అంటే 90%, 95% ఇన్ఫెక్షన్ తగ్గిపోద్ది, ఆ 5% పించింగ్ చేస్తుంటుంది లోపల, అది బయటికి రాదు, లోపలికి పోదు. సో అది మీకు క్రానిక్ కండిషన్గా మారుతుంది, ఫీవరిష్ కండిషన్గా మారుతుంది. కోవిడ్ తర్వాత కాంప్లికేషన్స్ అన్నామే, చాలా మంది సెకండ్ టైం కోవిడ్ ఎందుకు వస్తుంది? సెకండ్ టైం కోవిడ్ ఎందుకు వస్తుంది? ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాకూడదే. సెకండ్ టైం కోవిడ్ ఎందుకు వస్తుందంటే ఫస్ట్ టైం ఆల్రెడీ మెడిసిన్స్ మనం సప్రెస్ చేసి ఆ 5% ఇన్ఫెక్షన్ బాడీలో అట్లే స్టోర్ చేసి దాది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత యాక్టివేట్ అవుతుంది. అది సెకండ్ టైం ఇన్ఫెక్షన్, బయట నుంచి రాదు. సెకండ్ టైం ఇన్ఫెక్షన్ లోపల నుంచి డైరెక్ట్ అవుతుంది. సెకండ్ టైం టైఫాయిడ్ ఎందుకు వస్తుంది? 2-3 సార్లు ఇయర్లీ వన్స్ ఎందుకు టైఫాయిడ్ వస్తుంది మనం చెప్తున్నాం కదా. ఫస్ట్ టైం మనం ఏం చేస్తాం, మెడిసిన్స్ తోటి దాన్ని సప్రెస్ చేస్తాం. మళ్ళీ ఒక 1 year తర్వాత వెదర్ కండిషన్స్ అన్ని కొంచెం డల్గా ఉన్నప్పుడు మన బాడీ వీక్ అవుతుంది కాబట్టి ఈ యొక్క 5% ఇన్ఫెక్షన్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సెకండ్ టైం టైఫాయిడ్, మళ్ళీ మెడిసిన్ వాడతాం, థర్డ్ టైం టైఫాయిడ్. ఈ మెడిసిన్స్ వాడుకుంటూ పోతే టోటల్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్, అబ్జార్ప్షన్ సిస్టమ్, గట్ ఇష్యూ, మొత్తం సిస్టమ్ డిస్టర్బెన్స్, రేపొద్దున అనిమిక్ కండిషన్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నా కదా. ఆ ఫస్ట్ టైమే మనం కనుక సింపుల్ మెడిసిన్స్ తోటి మన బాడీని కనుక మన బాడీ ట్రీట్ చేసుకోవాలి ప్రాబ్లమ్ని, మెడిసిన్స్ కాదు. ఫస్ట్ మన బాడీ మన ప్రాబ్లమ్ ట్రీట్ చేసుకోవాలి, మెడిసిన్స్తో కాదు. మెడిసిన్స్తో ట్రీట్ చేసుకోవడం వల్ల మీకు టెంపరీ మెడిసిన్ సపోర్ట్ ఉంటుంది కానీ పర్మనెంట్ మెడిసిన్ సపోర్ట్ ఉండదు మీకు.
సార్ ఇప్పుడు ఒక పర్సన్కి కిడ్నీలో స్టోన్ అయింది అని అనుకుందాం, అది రిమూవ్ చేసినా కూడా ఒక్కసారి అయితే మళ్ళీ మీకు రిపీటెడ్గా అవుతాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు. అసలు కిడ్నీ స్టోన్స్ అనేటువంటి ఎందుకు వస్తాయి, అది కూడా గట్టి ఇష్యూ. కాల్షియం ఆక్సలేట్, కాల్షియం సిలికేట్ యొక్క ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఫిల్టరేషన్ బ్లడ్లో నుంచి జరగడం వల్ల కిడ్నీలో చిన్న చిన్న ఇసుక రేణువులన్నీ దగ్గరికి వచ్చి ఒక మన ఉప్పు ముక్కలాగా ఏర్పడతాయి. అది కిడ్నీ స్టోన్. అంటే అది ముందు నుంచే జరగచ్చు కదా, సర్టెన్ ఏజ్ వచ్చాక ఎందుకు? అదే మన బాడీలో గట్ని డిస్టర్బ్ చేసే కొద్దీ మన బ్లడ్ లో డిస్టర్బెన్స్, గట్ నుంచి వచ్చేటువంటి డిస్టర్బెన్స్, ఏంటి మన మినరల్ డెఫిషియన్సీ ఆర్ కెమికల్ డెఫిషియన్సీ ఆర్ విటమిన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ సాల్ట్ క్రియేట్ అవుతుంది. అదేమవుతుంది, కిడ్నీలో ఫిల్టర్ కాకుండా స్టోర్ అయిపోయి దగ్గరికి వచ్చేసి ఉప్పు కషాయం ఉంటుంది కదా, లావు ఉప్పు అంటాం కదా మనం, దానిలాగా ఏర్పడి ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇంకా హార్డ్ అయిపోయి ఒక్కొక్కసారి ఆ పొజిషన్ గా వేరే పొజిషన్ లో కనిపిస్తే విపరీతమైన పెయిన్ రావడం. ఇక్కడ ఏంటి, మన కిడ్నీ స్టోన్స్ ట్రీట్ చేసుకోవడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, కిడ్నీ స్టోన్స్ ట్రీట్ అంటే రాకుండానే జనరేట్ చేసుకోవడానికి మన సిస్టమ్ ని బెటర్ చేసుకోవాలి. ఎలా చేసుకోవచ్చు? అది త్రూ హోమియోపతి ద్వారానే అవుతుంది మీకు. ఓకే, సో మెనీ కేసెస్ అంటే చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా ఉదాహరణకు ఇంటర్లింక్ ఉంటాయి. మన బాడీలో కిడ్నీ ఒక పార్ట్, స్టమక్ ఒక పార్ట్, హార్ట్ ఒక పార్ట్ కాదు, ఇదంతా కూడా ఇట్ ఈస్ వన్ ఫ్యామిలీ. మీ బాడీ అనేది ఒక టీమ్ వర్క్. ఏ ఒక్క సిస్టమ్ డిస్టర్బ్ చేసినా సరే ఇట్ ఎఫెక్టింగ్ అదర్ సిస్టమ్ ఇంక్లూడింగ్ బ్రెయిన్, మైండ్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, మైండ్ ఆల్సో. సో మెనీ స్కిన్ డిసీజెస్, మీకు తెలుసో తెలీదు, స్కిన్ డిసీజెస్ వల్ల, సప్రెస్డ్ స్కిన్ డిసీజెస్ వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎక్కువైతాయి. కరెక్ట్. ఒక పర్సన్ కి నేను చూస్తాను ప్రాక్టికల్ కేసెస్, 10 years 20 years నుంచి స్కిన్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళ మైండ్ అనేది అంటే విపరీతమైన కోపం రావడము, విపరీతమైన చిరాకు రావడము, విపరీతమైన ప్రశాంతంగా ఉండడము, విపరీతమైనటువంటి ఒక శాంతం లేకపోవడము. అంటే న్యూరో ఎక్టోడర్మ్ కి రిలేషన్ ఉంటుంది. ఎక్టోడర్మ్ అంటే స్కిన్ బయట అవుటర్ లేయర్, న్యూరో అంటే కనుక బ్రెయిన్. ఈ సబ్ డైరెక్ట్ గా బ్రెయిన్ కి వెళ్ళిపోద్ది, అది నర్వస్ సిస్టమ్కి వెళ్ళిపోద్ది. నేను చూస్తుంటాను కదా కేసెస్, ఈ రోజు స్కిన్ కి ఎవడన్నా ఆయింట్మెంట్ అప్లై చేశాడు అనుకోండి, అదే చిన్న హెల్త్ ఇష్యూస్కు, నెక్స్ట్ డేకే నిద్ర లేకపోవడమో, లేకపోతే మైండ్ డిస్టర్బెన్స్, లేకపోతే తొందరపాటో, లేకపోతే న్యూరలాజికల్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి, న్యూరలాజికల్ డిసార్డర్ ఉంది. ఇప్పుడు దేని మీద మీ టార్గెట్ తో మీరు హోమియోపతి చేస్తారు? న్యూరలాజికల్ టార్గెట్ చేయను, మనిషిని ట్రీట్ చేస్తాను. ఓకే, వీఆర్ ట్రీటింగ్ ద పర్సన్, వీఆర్ నాట్ ట్రీటింగ్ ద ప్రాబ్లం. ప్రాబ్లం అనేది ఈరోజు స్కిన్ ఉండొచ్చు, లేకపోతే న్యూరాలజీ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. ప్రాబ్లం నెక్స్ట్కి వెళ్ళిపోతుంటది. జర్నీ ఆఫ్ ది డిసీజ్ అంటారు. అంటే ఒక డిసీజ్ ఒక జర్నీలో స్టార్ట్ అయినప్పుడు అది సిస్టమ్స్, అది మన ఆర్గాన్స్ మారుతూ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటది. ఇక్కడ మనం జబ్బును ఆపడం కంటే కూడా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తే మీరే ఆపేసుకుంటారు దాన్ని. దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. వండర్ఫుల్ సైన్స్. హోమియోపతి ఇస్ ద వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్. చాలా మందికి అసలు తెలియదు, కానీ కొంచెం తెలుసుకుంటే డాక్టర్లు తెలుసుకోవాలి. ఇక్కడ అల్లోపతి హోమియోపతి కాంపిటీషన్ కాదు, లేకపోతే హోమియోపతి అనేది నథింగ్. అసలు అల్లోపతి కనుక మినిమం మెడిసిన్స్ వాడి ఉంటే 20% మెడికేషన్ మనం సొసైటీలో వాడుకొని ఉంటే ఫస్ట్ నుంచి హోమియోపతి అనేది అవసరమే లేదు మీకు. ఈరోజు హోమియోపతి ఎందుకు అవసరం పడుతుంది? క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్ని, అక్యూట్ ప్రాబ్లమ్స్ అన్ని మనం సపరేట్ చేస్తున్నాం కాబట్టి క్రానిక్ అవుతున్నాయి. ఈరోజు ఆర్థరైటిస్ డెవలప్ కావాలన్నా, డయాబెటీస్ డెవలప్ కావాలన్నా, మైగ్రేన్ రావాలన్నా, పీసీఓడి రావాలన్నా, ఒబేసిటీ రావాలన్నా సరే మనం చిన్న ఇన్ఫెక్షన్స్ సపరేట్ చేసుకొని మెడిసిన్స్ తోటి ఇది రేపొద్దున బాడీ వీక్ అయిపోయి ఒక క్రానిక్ హెల్త్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు క్రానిక్ జబ్బులకు అంత కారణం అలోపతి మెడికేషన్ వాడడం వల్లే. ఖచ్చితంగా ఇవ్వగలరు. అంటే ప్రూఫ్స్ ఉన్నాయా సార్? అవన్నీ ప్రూఫ్ నేచర్ చెప్తాను కదా. ఒక 50 years బ్యాక్ మెడిసిన్సే లేవు, జబ్బులు లేవు. ఆటిజం ఎందుకు వస్తుంది మీకు? ఆటిజం కొత్తగా వచ్చిన ప్రాబ్లం. ఒక 15-20 years బ్యాక్ ఎక్కడో ఫారిన్ లో ఆటిజం ఉండేది. 20-30 years బ్యాక్ తక్కువ. ఇప్పుడు పల్లెటూరులో కూడా పాకిపోతుంది. ఏం జరిగింది అక్కడికి ఇక్కడికి? ఇప్పుడు మెడిసినల్ యూసేజ్. ప్రాక్టికల్ ఆలోచించాలి మనం. అంటే నేను ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్. మన హ్యూమన్ లైఫ్ ఈజ్ సో ఇంపార్టెంట్. మన నెక్స్ట్ జనరేషన్స్ మనం ఆన్సర్బుల్ ఉండాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం పాతగా ఉండాలి. ఇక్కడ సిస్టమ్స్ ఇంపార్టెంట్ కాదు, మనం నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేటువంటి దానికి ఉండాలి. సో దానికి మనం కొంచెం ఆలోచించగలిగితే, కొద్దిగా హోమియోపతిని పాజిటివ్గా ఆలోచించగలిగితే ఇటువంటి సిస్టమ్స్ డెవలప్ అయ్యే కొద్దీ మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్ రానే రావు. అంటే ఏజ్ నుంచి ఆటిజం కానీ ADHD కానీ ఈ సైన్స్ అనేటివి కనిపిస్తాయి. ఎప్పుడు గమనించాలి పిల్లల లోపల? ఆటిజం అనేది ఈవెన్ 1.5 year కి గుర్తుపట్టచ్చు. 1.5 year బాగా కీన్ అబ్జర్వ్ చేస్తే 2 years కి ఇంకా గుర్తుపట్టచ్చు. ఓకే, ఎంత ఎర్లీగా మనం ఆటిజంకి మెడిసిన్ తీసుకుంటే
హోమియోపతి ద్వారా. సో అంత ఎర్లీగా తగ్గించుకోవచ్చు. మెయిన్ సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి సార్? మనకు కమ్యూనికేషన్ ప్రాబ్లం, అంటే మనకు ఫోకస్ ఉండదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ మైండ్ అనేది రోమింగ్ అవుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో కమ్యూనికేషన్స్ వస్తాయి. దాన్ని ADHD ఆటిజం అనేది మన క్లినికల్ డయాగ్నోసిస్లో మనం పనికి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకంటే కనుక ఇవన్నీ న్యూరలాజికల్ డిజార్డర్స్ అన్ని మెడిసిన్స్ ఎప్పుడైతే పుట్టాయో, మెడిసిన్స్ ఎప్పుడైతే వాడక మొదలైందో, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, మీరు ఇన్ఫర్టిలిటీ చూడండి. అవును, ఇన్ఫర్టిలిటీ అనేది ఒకప్పుడు అసలు నేచర్కి ఇన్ఫర్టిలిటీ అనేది ప్రాబ్లం కాదు. ఒకప్పుడు 10 మంది 5 మంది 15 మంది పిల్లలు పాతకాలంలో. ఇన్ఫర్టిలిటీ లేదు, అసలు ఫర్టిలిటీ ప్రాబ్లం లేదు. ఏదో జెనెటికల్ ప్రాబ్లం ఉంటే ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందే కానీ ఇప్పుడున్న మన సిస్టమ్ డిస్టర్బెన్స్ జరగా మన ఫర్టిలిటీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఫర్టిలిటీ ప్రాబ్లం అయినప్పుడు పుట్టడంలోనే హెల్తీ బేబీస్ పుట్టడంలో విన్నీ దీనికి అంతటికి సోర్స్ ఇస్ ద మెడిసిన్స్. రైట్ సార్, ఇప్పుడు ఒక హెల్తీ బేబీకి జన్మలు ఇవ్వాలి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్. సో హెల్తీ బేబీకి జన్మం ఇవ్వాలంటే కనుక చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఏంటంటే కనుక పెళ్ళి అయినాక 1 మంత్కే ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతారు, 2 మంత్స్కే ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతారు. వెళ్ళకూడదు అట్లా. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనాలి. మన హెల్త్ కండిషన్స్ని ఏ మెడిసిన్స్ లేకుండా ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. ఎర్లీ మ్యారేజ్ లైఫ్లో ఏంటంటే టెన్షన్స్ ఉంటాయి, కంఫర్ట్నెస్ ఉండదు, కొంచెం అంత ఒక అన్సర్టనిటీ ఉంటుంది. సెటిల్ కావాలి. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అంటే కనుక నాకు ఒక 2 years తర్వాత ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి. అంతవరకు నేను ఏం మెడిసిన్ లేకుండా నా బాడీని డెవలప్ చేసుకోవాలి. మంచి డైట్ ద్వారా, మంచి ఫిట్నెస్ ద్వారా తీసుకోవాలి. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే టైమింగ్లో సెల్ఫ్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా బెటర్ అవుతాయి. నాట్ ఓన్లీ హోమియోపతి. సో వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళగలిగితే, ఈ సప్లిమెంట్స్ విటమిన్స్ కూడా వాడకూడదు. అట్లా డేంజర్ అది. ఎక్కువ సప్లిమెంట్స్ వాడే కొద్దీ న్యాచురల్ అబ్జార్ప్షన్ సిస్టమ్ వీక్ అయిపోద్ది మీకు. అంటే ఇప్పుడు థైరాయిడ్, PCOD ఉన్నప్పుడు మెడికేషన్స్ వాడతారు కదా, అది కొంచెం మన లైఫ్ స్టైల్, మన డైట్ ని చేంజ్ చేసుకోవడం వల్ల కూడా PCOD తగ్గించుకోవచ్చు. ఆ టైంలో హోమియోపతి హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, థైరాయిడ్ కేసు ఇప్పుడు చెప్తున్నా కదా, ఇంకా రేపు పొద్దున ఇంకా ఘోరమైన పరిస్థితి థైరాయిడ్ కేసెస్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇంకా ఎక్కువ అవుతాయి. అసలు విలేజ్ పీపుల్ అంత ఆరోగ్యంగా ఉంటారు, ఎందుకు వస్తున్నాయి థైరాయిడ్ కేసెస్? విలేజ్ పీపుల్కి అనీమియా ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మెడిసిన్స్ అనేటువంటి ఓవర్ యూజ్ అవుతున్నాయి. ప్రతి ఒక్క చిన్న డాక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పెద్ద డాక్టర్ వరకు మెడిసిన్స్ కాన్షియస్గా లేకుండా రాయడం అనేది చాలా, ఇట్ ఈస్ ఇండియన్ మెడికల్ సిస్టమ్ ఈజ్ సో మచ్ ఫ్యూచర్లో ఇంకా డేంజర్ కండిషన్కి వెళ్ళిపోతుంది. నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ డాక్టర్, బట్ మనం గనుక మినిమం మెడిసిన్స్ వాడగలిగితే మన బాడీ, మన సిస్టమ్ అనేది నెక్స్ట్ జనరేషన్స్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సార్, మీరు ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేసిన ప్రకారం చూస్తే చాలా మంది డాక్టర్స్ మెడికేషన్సే ప్రిఫర్ చేస్తున్నారు, పర్టికులర్ ప్రాబ్లం మీదనే ఫోకస్ చేస్తున్నారు. దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఆలోచించకుండా రాసేస్తున్నారు, వీళ్ళు కూడా తెలియకుండా వేసేసుకుంటున్నారు. మరి ఏం చూసి హీఈస్ ద రైట్ డాక్టర్ అని డిసైడ్ అవ్వాలి మనం? మెడిసిన్స్ ఎవరైతే తక్కువ ప్రిస్క్రైబ్ చేస్తారో, డాక్టర్ అనేవాడు మెడిసిన్ రాయడానికి కాదు, ఓకే, అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎక్కువ మీతో టైం స్పెండ్ చేసే డాక్టర్, మీ గురించి అర్థం చేసుకున్న డాక్టర్, మీ చిన్నప్పటి నుంచి ఆరోగ్యాన్ని తెలుసుకున్న డాక్టర్, ఎక్కువ క్వశ్చన్స్ అడిగే డాక్టర్ ఇంపార్టెంట్. చాలా మంది డాక్టర్లు అసలు పేషెంట్ కి చూడకుండా ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ సార్, యానిమల్ ప్రిస్క్రిప్షన్ అంటారు. ఒక జంతువుకి ఏదైతే మనం మెడిసిన్స్ ఎట్లయితే రాస్తామో, జంతువుకి ఏముంది, బ్రెయిన్ ఉండదు, దానికి ఏం పెద్ద ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్. అవును. సో ఎవరైతే అసలు ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ ఒకప్పుడు బాగుండేది. అవును సార్. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏంటంటే మీ గురించి, మీ పేరెంట్స్ గురించి, మీ హెల్త్ కండిషన్ గురించి చిన్నప్పటి నుంచి మొత్తం తెలుసు. ఒక డాక్టర్ అనేది ఒక డేటా అంటే డేటా ఇంపార్టెంట్ డాక్టర్కి. కరెక్ట్. మా దగ్గరికి పేషెంట్ వచ్చాడు అనుకోండి, డాక్టర్ కేర్ హోమియోపతిలో కానీ మా దగ్గర కానీ కంపల్సరీ 1/2 hour మొత్తం కేస్ టేకింగ్ లోనే ఉంటుంది. మాది కేస్ టేకింగ్ లో మొత్తం బయటకు వస్తాయి విషయాలు. చాలా ఇంపార్టెంట్ అది. కేస్ టేకింగ్ లేకుండా మెడిసిన్స్ ఇవ్వడానికి వీలు కాదు. రైట్. దట్ ఈస్ హోమియోపతి సిస్టమ్. అట్లా అందుకే హోమియోపతి డాక్టర్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఎప్పుడైతే మీరు హెల్త్ బ్యాంక్ని మీ దగ్గర పెట్టుకుంటారో, మీరు మీ ఫోన్లో మాత్రం డేటా స్టోర్ చేసుకుంటారు, బట్ మీ లైఫ్లో మాత్రం హెల్త్ గురించి స్టోర్ చేసుకోరు. ప్రతి ఒక్కటి రాసుకోవాలి, పెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి నాకు ఈ సంవత్సరం ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ సంవత్సరం ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఇది ఉంది, ఈ మెడిసిన్ వాడాలని ఒకటి హెల్త్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టరే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ కావాలి. నిజంగా సార్, అది అందరూ గనుక ఫాలో అయితే, పరిగెత్తడము, బిజీ లైఫ్, ఇవన్నీ పక్కన చూసి మన డెవలప్, ఇవన్నీ మన బాడీ ముందర నథింగ్ మనీ. యువర్ బాడీ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ సిస్టమ్ ఇన్ ది యూనివర్స్. కరెక్ట్.
సరే ఇలా చెప్పినప్పుడు కొంతమంది మెన్ యాక్సెప్ట్ చేయరు బికాజ్ ఉమెన్ ఇవన్నీ వీడియోస్ చూసి వాళ్ళకి టైం ఉంటుంది ఇంట్లో అన్ని వీడియోస్ చూసి తెలుసుకుంటారు హస్బెండ్కు లేకపోతే ఇంట్లో ఉన్న మెన్కి చెప్పడానికి ప్రయత్నిస్తారు బట్ మెన్ మాత్రం రిఫ్యూజ్ చేస్తారు అంటే నీకేం తెలుసు నువ్వు ఇంట్లోనే ఉంటావు అని వినడానికి ఇష్టపడరు యాక్సెప్ట్ చెయ్యరు నిజమేనేమో ఒకసారి విందాం ఒకసారి ఫాలో అయ్యి చూద్దాము ట్రై చేద్దాము అనేది ఎందుకు అంటే చాలా మేల్ డామినేషన్ అనేది ఎక్కువైపోతుంది అలాంటి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు ఇక్కడ ఏమైందంటే కనుక మేల్ డామినేషన్ మన సొసైటీ అట్లా ఉంది మేల్ డామినేషన్ ఉన్నా సరే చాలా మంది జెంట్స్ లేడీస్ మాట వింటున్నారు అట్లేం లేదు వినడం ఇప్పుడున్నటువంటి ఒకప్పుడు అట్లా ఉండేదే కానీ అంటే ఫీమేల్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేటోళ్ళు కాదు ఇప్పుడు అట్లీస్ట్ పర్వాలేదు బట్ ఏదో ఒక టైంలో కంపల్సరీ మగవాళ్ళే బెండ్ కావాలి లేడీస్ ముందర ఒక టైం అనేది వస్తుంది ఇప్పుడు ఈ రోజు నేను మీకు అన్ని విషయాలు చెప్తాను మీరు వినలేదు బట్ ఏదో ఒక టైంలో మీరు కంపల్సరీ నా దగ్గర రావాల్సిందే అదే సార్ ఇప్పుడు వైఫ్ సేమ్ డైలాగ్ చెప్తుంది అంటే ఫీవర్ వచ్చినప్పుడు ఇది వేసుకో అని ఇస్తుంది నీకు తెలియదని ఇగ్నోర్ చేస్తారు చాలా మంది ఎందుకు సేమ్ వేసుకుంటారు మగవాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే ఈగో ప్రాబ్లం ఉంటుంది చాలా మంది లేడీస్ డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసి చెప్తే వింటారు కరెక్ట్ ఆ సైకాలజీ మెన్ సైకాలజీ కూడా తెలుసుకోవాలి కొంచెం అంటే ఒక డైరెక్ట్ గా రాగా చెప్తే అసలు లేదు మాకు అంటే వాళ్ళకు ఇవన్నీ కూడా కొంచెం నిదానంగా కొంచెం ప్రేమగా తెలిసినట్టు నువ్వే ఇంట్లో డాక్టర్ లాగా చెప్పే విధానాన్ని బట్టి కొంచెం లేడీస్ కనుక కొంచెం అంటే కనుక సరే ఎదుటోళ్ళు ట్యూన్ కాలేదు బట్ వాళ్ళు ట్యూన్ కావాలంటే ఏం చేయాలో ఆలోచించాలి అదే నేను ఇచ్చే సజెషన్ ఫీమేల్ బాగుంటే లేడీస్ బాగుంటే మహిళ బాగుంటే హస్బెండ్ ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇంపార్టెంట్ కీ ఈజ్ ద మన సొసైటీలో మదర్ అనే వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ మదర్ మోర్ దాన్ అదర్ సూపర్ అర్థానికి అంతకంటే వేది లేదు మోర్ దాన్ అదర్ అక్కడ నుంచి మదర్ వచ్చింది కరెక్ట్ అక్కడ నుంచి మదర్ వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ ఈవెన్ మన ఉమెన్ అనే దాంట్లో ఏమైందంటే కనుక మెన్ ఇన్ ది ఊంబ్ కడుపులో మనిషి మగవాడు కడుపులో ఉన్నప్పుడు మెన్ ఉమెన్ అంటుంది అంటే ఉమెన్ అటువంటి వండర్ఫుల్ అసలు నేచర్లో ఉమెన్ ఈజ్ ద మదర్ మనకు ఒక మదర్ అనేది ఏదైతే లేకపోతే ఈ పుట్టుకనే ఉండదు ఈ జన్మనే ఉండదు నథింగ్ గుర్తుపెట్టుకోండి సో మదర్ అనేది ప్రతి ఫీమేల్లో కొన్ని సెన్సిటివ్ హార్మోన్స్ ఉంటాయి వాటి వల్ల వాళ్ళు కొంచెం స్టెప్ బ్యాక్ కావడము సెన్సిటివ్గా ఫీల్ ఎందుకు మగవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు ఫీమేల్ సెన్సిటివ్గా ఉంటారంటే ఫీమేల్లో ఒక హార్మోన్ వ్యవస్థ ఉంటుంది ఈ హార్మోన్ వ్యవస్థ ఏమైందంటే సున్నితత్వాన్ని క్రియేట్ చేస్తుంది ఫెమినైన్ ఎనర్జీ అంటారు సున్నితత్వాన్ని క్రియేట్ చేస్తుంది కొందరు లేడీస్ ఉంటారు మెన్గా ఉంటారు అంటే రఫ్గా ఉంటారు వాళ్ళల్లో హార్మోన్ వ్యవస్థ అనేది మెన్ హార్మోన్ వ్యవస్థ కొంచెం అడాప్ట్ అయి ఉంటుంది కొంచెం కొందరు మెన్స్ సాఫ్ట్గా ఉంటారు ఫిమెనైన్ ఉంటారు అర్థం మీకు ఇవన్నీ కూడా మన బాడీలో ఒక కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ అంటారు దీన్ని ప్రతి ఒక్కరికి బయోకెమిస్ట్రీ ఉంటుంది కొందరికి అటు ఇటు ఉండొచ్చు కొందరికి ఎక్కువ ఉండొచ్చు కొంత తక్కువ ఉండొచ్చు అందుకే ఫీమేల్ అనేటువంటిది మనం గినక అంటే జెంట్స్ ఒకవేళ వినకపోయినా సరే వినిపించుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ ఒక పార్ట్గా దాన్ని వినడం లేదని పక్కన పెట్టడం కంటే పట్టించుకోవడం లేదని పక్కన పెట్టడం కంటే వినేటట్లు ఏం చేయాలి పట్టించుకునేటట్లు ఏం చేయాలి అనేటువంటి రివర్స్ థింకింగ్లో లేడీస్ కనుక చేసుకోగలిగితే ఎందుకంటే ఇట్ ఈస్ రోజు జరిగేటువంటి ప్రాసెస్ కాబట్టి ఫ్రీక్వెంట్గా చెప్పినా సరే మగవాళ్ళు ఇరిటేట్ అవుతుంటారు ఒక మంచి అవకాశం తీసుకొని ఓపిక్గా కొంచెం చెప్పి ట్యూన్ చేసుకుంటే ఎందుకంటే ఇండైరెక్ట్గా అయినా సరే డైరెక్ట్ అయినా సరే మెన్ అనేవాడు ఫీమేల్ పైన ఆధారపడాల్సిందే గుర్తుపెట్టుకోండి ఫీమేల్కి ఓన్లీ సపోర్ట్ కావాలనే కానీ మెన్ది బట్ మెన్ అనేవాడు కంపల్సరీ ఫీమేల్ పైన ఆధారపడాల్సింది కానీ అది రియలైజ్ అవ్వరు కదా సార్ అవునంటే వాళ్ళ సొసైటీ అట్లా మనకు నేచర్లో ఉన్నాం మనం మన సొసైటీ కోవిడ్ టైంలో కూడా చాలా కేసెస్ చూసాం మనము మెన్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చి చాలా సఫర్ అయిపోయి బెడ్ మీద ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇక్కడున్న ఫీమేల్సే 100% ఇచ్చారు సపోర్ట్ చేశారు బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఫీమేలే బ్లేమ్ అవుతుంది ఈ కేసెస్ చాలా చూసాం కోవిడ్ టైంలో అట్లీస్ట్ ఫీమేల్స్ అప్పుడు ఒక హోప్ పెరిగింది అనమాట ఈ స్టేజ్ లో అయినా రియలైజ్ అవుతారు వాళ్ళు అని రియలైజ్ అయ్యారు బట్ అది ఇంకా అది కంటిన్యూ అవుతుంది కానీ కొన్ని కంట్రీస్ లో ఫీమేలే మోర్ ఇంపార్టెంట్ మన వ్యవస్థలో చిన్న అంటే మన అడాప్ట్ చేసుకునేటువంటి పాత చరిత్ర అంటాం కదా దాన్ని బట్టి ఇక్కడ అంటాం కానీ కొన్ని కంట్రీస్ లో మెన్ తక్కువ ఫీమేల్ ఎక్కువ ఫీమేల్ ని ఫాలో అవుతారు మెన్ అలాంటి కంట్రీసే డెవలప్ అవుతాయేమో మేబీ చెప్తున్నా
అసలు వాళ్ళకి ఈగో ప్రాబ్లం ఉండదు. ఫీమేల్ ఏమో ముందు పోతుంటది, మెన్ ఏమో పాపను ఎత్తుకొని లగేజ్ తీసుకొని వెనకాల వస్తుంటాడు. అట్లా ఇండియన్స్ ఎవరైనా వస్తారా? అంటే మన వ్యవస్థలో అట్లా ఉంది. బట్ ఇక్కడ ఇద్దరు ఇంపార్టెంటే. బట్ మహిళ అనేది లేడీస్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనేది అంటే మనకు ఇట్ ఈజ్ అ నేచర్ సిస్టమ్. కరెక్ట్. అంటే అర్థం చేసుకోవడము, నిదానము, అడాప్ట్ చేసుకోవడము. చాలా మంది మా భార్యకి ఏం తెలీదు, చాలా మంది దగ్గరకు పేషెంట్లు వస్తుంటారు కదా, అసలు మా భార్యకి ఏం తెలీదు, ఆమె అన్ని తెలుసు, ఆమెకి ఏమంటే చెప్పలేదు అంతే. బయటికి ఎక్స్ప్రెషన్ లేకపోయినంత మాత్రాన తెలియదు అనుకుంటే ఎట్లా? ఎగ్జాక్ట్లీ. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటది. మనకు మీ పక్కన కంటే నీకు కూడా చాలా తెలియదు. ఇట్లా కంపేర్ చేయడానికి లేదు. ఎవరి కాన్స్టిట్యూషన్ వాళ్ళది. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని బెటర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఎ హ్యాపీ లైఫ్, చెడుని తీసుకుంటే ఇట్ ఈస్ ఎ వర్స్ట్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. అంతే కదా. సో ఫిమేల్ అనేది ఇంట్లో ఉండేది విషయం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ నాలెడ్జ్ కూడా ఎక్కువైపోయి టీవీలు కానీ మొబైల్ కానీ అన్నెసెసరీ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది యాక్చువల్లీ. సో మహిళ అనేటువంటిది పిల్లలకు నా ఉద్దేశంలో నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే జీరో మెడికేషన్ సిస్టమ్ అనేది లేడీస్ నుంచే మొదలు కావాలా. ముందు వాళ్ళు వాడకూడదు, వాళ్ళ పిల్లలకి ఇవ్వకూడదు, వాళ్ళ హస్బెండ్కి ఇవ్వకూడదు. ఓకే. దానివల్ల ఎంత డేంజర్ అనేది నేను దాన్ని చూస్తాను, నేను ప్రాక్టికల్గా చూస్తున్నా నేను. ఎందుకంటే నాకు కేస్ టేకింగ్లో మొత్తం తెలుస్తాయి. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే నీకు చిటికలో రూట్గా చెప్పగలను నేను. ఇట్లా ఎక్స్ప్లెనేషన్ మీకు అంత ఈజీగా కేస్ టేకింగ్ లేకపోతే రాదు. అవును. నేను గొప్ప అని చెప్పడంలే, ఒక గొప్ప సిస్టంలో ఉన్నాను, అందుకే నేను ఇది చేయగలుగుతున్నాను. ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ కేసెస్లో ఈ రోజు ఉన్నాయి కదా సొసైటీలో, చాలా కేసెస్లో దాదాపుగా 80% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే షుగర్ అనేది తీసుకోకూడదు, రిఫైన్డ్ అయినా అన్రిఫైన్డ్ అయినా తీసుకోకూడదు, షుగర్ తీసుకోవడం వల్ల హైపర్ యాక్టివిటీ వస్తుంది, లేకపోతే చైల్డ్ ఒబేసిటీ వస్తుంది, చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయని అంటారు. ఈజ్ ఇట్ రియల్లీ షుగర్? అంటే దానికి ఇంకేమైనా రీజన్ ఉందా? యాక్చువల్గా మన బాడీకి షుగర్ అనేది అవసరం లేదు. అన్ని ఫుడ్లలో షుగర్ ఉంటుంది. మనం తీసుకునే ప్రతి పదార్థంలో స్వీట్నెస్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, అన్ని రకాలుగా ఆల్ ఎవ్రీథింగ్. ఇక్కడ షుగర్ ఎప్పుడైతే మనం మొదలు పెడతామో బాడీకి ఎక్సెసివ్ ఎనర్జీ అవుతుంది. అంటే మనం డైరెక్ట్గా ఎనర్జీ గ్లూకోజ్ డైరెక్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఆల్రెడీ హైపర్ యాక్టివ్లో ఉన్నారు, అల్లరిలో ఉన్నారు. ఆ అల్లరి పిల్లలకు ఎనర్జీ ఇచ్చారనుకోండి ఇంకా హైపర్ అవుతారు. అది కూడా 80% పిల్లలు అవుతారు, 20% పిల్లలు కారు. నేను ప్రాక్టికల్గా చూస్తున్నా. అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి కూడా ఉంటుంది. కొందరికి డైరెక్ట్గా ఇంజెక్ట్ అయితే షుగర్, కొందరికి ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ అవుతుంది షుగర్ తీసుకున్నా సరే. ఈవెన్ పెద్దలకు కూడా షుగర్ తీసుకోవడం వల్ల బాడీలో ఎక్సెసివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. బట్ ఆ స్టెబిలిటీ ఉండడం వల్ల బయటికి కనపడదు. బట్ కంపల్సరీ అది నిద్ర లేకపోవడము, తొందరపాటు, చిరాకో దాంట్లో చూపిస్తుంది ఇండైరెక్ట్గా. ఈరోజు తిన్న ఫుడ్ మీకు రేపటి ఈవినింగ్ నైట్ వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. మంచి ఫుడ్, సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది, హార్డ్ ఫుడ్ తీసుకుంటే హార్డ్గా ఉంటుంది. సో ఎక్సెసివ్ ఎనర్జీ అనేది మంచిది కాదు. ఆల్రెడీ అల్లర్లో ఉన్నారు పిల్లలు. ఒక హెల్తీ బేబీకి కొంచెం షుగర్ ఇస్తే ఏమవుతుంది ఇప్పుడు షుగర్ అనేది ఫుడ్ నుంచి అబ్జార్ప్షన్ ద్వారా బాడీకి ఒక సింపుల్ వేలో ఒక సైంటిఫిక్ సిస్టంలో అన్ని పార్ట్స్కి వెళ్ళిపోవాలి ఎనర్జీ. అర్థమైందా? ఫుడ్ నుంచి దాంట్లో షుగర్ ఉంటుంది, దాంట్లో సాల్ట్ ఉంటుంది, దాంట్లోనే ఉంటాయి. మనం డైరెక్ట్గా షుగర్ ఇవ్వడం వల్ల అవన్నీ ఓవర్కమ్ అయిపోయి డైరెక్ట్గా ఇంజెక్ట్ అయిపోద్ది బాడీకి. సో దానివల్ల స్టెబిలిటీలో కానివ్వండి, ఎమోషనల్ డిస్టర్బెన్స్ కానివ్వండి, నిద్ర లేకపోవడం కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ వీక్నెస్ని బట్టి సిమ్టమ్స్ కనిపిస్తాయి. అందుకే షుగర్ అనేది మంచిది కాదు. నార్మల్ పిల్లలకు కూడా మంచిది కాదు. ఎప్పుడో పాతకాలం లేది, ఏదో ఫెస్టివల్ అప్పుడో, అవును, ఏదో బర్త్డే అప్పుడు స్వీట్స్ స్నాక్స్ సింపుల్గా. అంటే అప్పుడు ఫుడ్కు వాల్యూ ఉండేది. కరెక్ట్. ఇప్పుడు ఫుడ్కు వాల్యూ లేదు. రోజు షుగర్స్ తినగానే ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. బట్ కొందరి పిల్లలకి షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. అసలు షుగర్ కనిపించింది అనుకోండి, ఇంకా దాన్ని తీసుకోకపోతే ఇంకా వాళ్ళు విపరీతమైన మొండి. పెద్దవాళ్ళు కూడా సార్ చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా గట్ ఇష్యూ వల్ల వస్తాయి. ఓకే. షుగర్ క్రేవింగ్స్ కూడా ఆ గట్ ఇష్యూ వల్ల షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. నీకు అర్థమైంది? మీకు పొట్టికి రావు. నాకు షుగర్ ఇష్టమే, బట్ విపరీతమైన ఇష్టం ఎందుకు వస్తుంది? నా సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల నాకు విపరీతం అయిపోద్ది. కొందరికి సాల్టీ ఫుడ్ ఇష్టం. సాల్ట్ కూడా మంచిది కాదు. సాల్ట్ ఏంటంటే ఇండైరెక్ట్గా మన బాడీలోకి మిగతా సిస్టంలోకి వెళ్తుంది కాబట్టి, ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి అది తొందరగా ఎఫెక్ట్ చూపించదు. బట్ సాల్ట్ కూడా మంచిది కాదు, షుగర్ కూడా మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి
ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మిగతా ఫుడ్ కంట్రోల్ చేయాలి. ఎవరైనా తల్లిదండ్రులు షుగర్ ఇచ్చారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు షుగర్ తిన్నాం కదా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎక్కువ ఫుడ్ ఇవ్వకుండా. సో పిల్లలకు ఎంత తక్కువ ఫుడ్ ఇస్తే అంత మంచిది. ఎందుకంటే బాడీ సెల్ఫ్గా క్రేవింగ్ తీసుకోవాలి. మనం పని కట్టుకొని 3 పూట్ల పెట్టాల్సిన అవసరం లేదు. వ్యాలిడ్ ఫుడ్, సింపుల్ ఫుడ్ పెట్టగలిగితే సార్. ఇప్పుడు తేనె కూడా స్వీటే ఉంటుంది కదా సార్? తేనె కూడా మీకు ఎఫెక్ట్ పడుతుంది, ఎనర్జీనే. ఒక్క ఫ్రూట్స్ తప్ప, ఫ్రూట్స్ లో షుగర్ ఉండదు, ఫ్రక్టోజ్ ఉంటుంది. సో అది మీకు ఎఫెక్ట్ పడదు. ఇక్కడ డైరెక్ట్ గ్లూకోజ్ ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి తేనె కూడా మీకు అంటే తేనె 50% బెటర్ తక్కువ అవుతుంది ఇవ్వడంలో. షుగర్, డేట్స్, న్యాచురల్ షుగర్, అది కూడా ఎనర్జీనే మీకు. అంటే వాట్ ఎవర్ మేబీ ఆల్రెడీ ఎనర్జీలో ఉన్న బాడీకి మీకు ఎక్కువ ఎనర్జీ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఓవర్ అయిపోతుంది. అందుకే షుగర్స్ అనేటువంటిది పిల్లలకు మంచిది కాదు. రిఫైన్డ్ అయినా అన్రిఫైన్డ్ అయినా ఏదైనా బెల్లం అయినా సరే షుగరే. మన కంటికి కనుక కనిపిస్తుంది అంతే. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కానీ ప్రమోట్ చేస్తూ ఉంటారు మిల్క్ మిక్సెస్ అని చెప్పి. ఇవన్నీ ఎందుకు వాళ్ళు చేస్తారు మరి? ఇవన్నీ తెలిసి కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ టోటలీ బిజినెస్ అంటారా? కమర్షియల్. వాళ్ళు ఏం పని చేస్తారు, దేర్ ఇస్ నో ఎథిక్స్. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు అందరం అట్లే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు తప్పని చెప్పడానికి లేదు. సొసైటీ ఎట్లా ఉంది, పబ్లిక్ ఏం కావాలా, సొసైటీకి ఏం కావాలో దాన్ని బట్టి ట్యూన్ అవుతున్నారు కానీ వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం లేదు. సొసైటీ ఎట్లుందంటే ఇప్పుడు పబ్లిక్ ఏం కావాలో నేను ఎట్లా తయారైపోతున్నా, నాకేం కావాలో చూసుకోవడం లేదు. సార్, ఒక పర్సన్ కి అంటే జనరేషన్ నుంచి చూస్తున్నాం, టీ కాఫీ లేకపోతే వాళ్ళ డే గడవదు అంటే అది కూడా గట్టే. ఎందుకంటే సడన్ గా ఆకలి తట్టుకోలేకపోవడము, ఎనర్జీ ఎక్కువ కావడము, రొటీన్ ఫిక్స్ అయింటారు. పొద్దున్న సాయంత్రం టీ లేనిది, టీ కూడా మంచిది కాదు యాక్చువల్గా. మనకి ఇవన్నీ కూడా మనకు మన హ్యూమన్ బాడీలో మన సిస్టమ్ లేవు. అంటే ఇప్పుడు మేము బానే ఉన్నాం కదా అని క్వశ్చన్ ఇస్తారు. ఈ రోజు బానే ఉంటారు, రేపు పొద్దున ఈ రోజు బానే ఉన్న. ఇప్పుడు ఇల్లు బాగున్నప్పుడే దాన్ని చక్కదిద్దుకోవాలి. కరెక్ట్. మొత్తం దాన్ని తీసుకుని పోయి చెత్త చెదారం వేసి మొత్తం మన కడుపుని చెప్తాం ఇందాక, మన కడుపులోనే ఒక మెడికల్ షాప్ని మేనేజ్ చేస్తున్నాం. మన కడుపు ఈజ్ ఇంపార్టెంట్. మన 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 కడుపే మన ఇండ్లు. ఇప్పుడు వాళ్ళు తాగిందే కాకుండా పిల్లలకు కూడా ఇస్తుంటారు టీ కాఫీ. వాళ్ళు అడుగుతారు, ఏడుస్తున్నారు అని చెప్పేసి ఇవ్వకూడదు కొన్ని ఇచ్చేస్తారు, టీ కాఫీ ఇచ్చేస్తారు. యాక్చువల్గా ఫ్రీక్వెంట్ గా స్నాక్స్ ఇవ్వడం కూడా మంచిది కాదు పిల్లలకు. ఎందుకు మంచిది కాదంటే డైలీ 3 times 2 times ఫుడ్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఆ బైల్ జ్యూస్ అనేది మధ్యలో ఫామ్ అవుతుంటది. నువ్వు ఫ్రీక్వెంట్ స్నాక్స్ ఇవ్వడం వల్ల బైల్ జ్యూస్ అంతా డైల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ డైజెషన్ కి రెడీగా ఉండదు. రైట్. ఫ్రీక్వెంట్ ఫుడ్ ఈజ్ ఆల్సో నాట్ ఏ గుడ్. ఇప్పుడున్న సొసైటీలో పెద్దలు కానీ పిల్లలు కానీ 2 times మీల్ తీసుకుంటే కనుక వండర్ఫుల్ ఉంటుంది. గట్ తోటి మనం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ చేసుకోవచ్చు. ఆ విషయం మీకు వండర్ఫుల్. గట్ క్లియర్ అయింది అనుకోండి, గట్ను బెటర్ చేసుకునే కొద్దీ మీకు హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా మన బాడీ హీల్ చేసుకుంటుంది. ఒకటి గట్టు, ఇంకోటి స్లీప్. నిద్ర బాగున్నా సరే మీ బాడీ హీల్ అయిపోతుంటుంది, రైట్, మెంటల్గా ఫిజికల్గా. గట్టు బాగుండడం వల్ల కూడా మీ ఎనర్జీ లెవెల్ బాడీ యాక్టివేట్ అవుతుంటుంది. ఉండాలి అంటే ఫుడ్, మినిమం ఫుడ్ తీసుకోవాలి. నేను చెప్పేది మనకి బాడీకి ఎంత అవసరం అది తీసుకోవాలి. గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు క్యాలరీ డైట్లోకి వెళ్ళిపోతే బెటర్. క్యాలరీ కౌంట్ డైట్. ఓకే సార్, టాప్ ఫుడ్స్ ఏంటి విచ్ కెన్ హెల్ప్ గట్ హెల్త్ అండ్ మెంటల్ ఇష్యూస్ కూడా? అంటే మెంటల్ స్టెబిలిటీ బాగుండాలి, గట్ హెల్త్ బాగుండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాను. నేను ఎప్పుడు దాదాపుగా ఒక 4 years బ్యాక్ దాదాపుగా 89 kg దాకున్నా, 90 kg దాకున్నా. ఇప్పుడు నేను 75లో ఉన్నా. ఎందుకంటే డైట్ అనేది దాంతో మెయింటైన్ చేసుకోవడం వల్ల ఎందుకంటే చిన్న ఇంతకుముందు డైట్ విపరీతంగా తీసుకోవడం, ఇంత ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఫుడ్ ఏంటంటే కనుక మనం చేసేటువంటి కామన్గా చేసేటువంటి, నేను చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ ఇది. మనం చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏంటంటే కనుక మనం ఫ్యాట్స్ తీసుకోవచ్చు. ఫ్యాట్ మంచిది, హెల్తీ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్, నెయ్యి కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, ఫ్యాట్ ఫుడ్ వాట్ ఎవర్ ఇస్ దేర్. ఇంకోటి వచ్చేసి మన ప్రోటీన్ తీసుకోవచ్చు. ప్రోటీన్ ఫుడ్ వాట్ ఎవర్ ప్రోటీన్ యూ కెన్ టేక్ ఇట్. ప్రోటీన్ అంటే మళ్ళీ నాకు ప్రోటీన్ పౌడర్స్ కూడా గుర్తొస్తున్నాయి. అవంతా కూడా అడిషనల్ గా తీసుకుంటున్నారు. ఇస్ ఇట్ ఓకే? ప్రోటీన్ పౌడర్స్ అనేటువంటి ఏమైందంటే దాన్ని మన ప్రాసెస్డ్ ఫుడ్, అది ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్. కరెక్ట్. డైరెక్ట్ ప్రోటీన్ వేరే అవుతుంది. ప్రాసెస్ అంటే ఆల్రెడీ కెమికల్ తోటి డిస్టర్బ్ అయిపోయి వాష్ అయిపోయి వచ్చినటువంటిది. ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్. ఎప్పుడు తీసుకోవద్దు అట్లా, తక్కువ తీసుకున్నా సరే. ఫస్ట్ వచ్చేసి మన బాడీకి కావాల్సింది ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ మన ఫైబర్. ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఈజ్ నీడెడ్
ప్లాంట్స్ నుంచి వస్తుంది, ప్రోటీన్ మేబీ ప్లాంట్స్ నుంచి వస్తుంది ఆర్ ఎనిమల్ నుంచి వస్తుంది. ఫ్యాట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, నెయ్యి బాగా తీసుకోవచ్చు. మనం స్టాప్ చేయవలసింది సాల్ట్, షుగరు, కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సాల్ట్ ఎక్కువ తింటున్నాం, షుగర్ ఎక్కువ తింటున్నాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాం. అంటే కార్బోహైడ్రేట్స్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ అంటారు కదా సార్. ఎనర్జీకి ఏమైందంటే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్స్ బాడీలో ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ బాడీలో ఫామ్ అయిపోతుంది. అంటే లిమిటెడ్ గా తీసుకోవచ్చు కదా. లిమిటెడ్ తీసుకోవచ్చు అంటే మనం ఎక్కువ తీసుకుంటున్నాం. 3 పూట్ల రైస్ అనేసరికి హై కార్బోహైడ్రేట్స్ అవుతాయి, 3 పూట్ల చపాతీ అనేసరికి హై కార్బోహైడ్రేట్స్ అవుతాయి. మీకు 3 పూట్ల నేను ఇడ్లీ తిన్నా, నేను తినలేదు, ఇడ్లీలో కార్బోహైడ్రేట్స్ ఉండేది, దోశలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. మనం స్టాప్ చేయాల్సిన ఫుడ్ మినిమం చేయాల్సింది ఆర్ స్టాప్ చేయాల్సింది కార్బోహైడ్రేట్స్, సాల్ట్, షుగర్. తీసుకోవాల్సింది వాట్ ఈస్ ద ప్రోటీన్, ఫైబర్. గుర్తుపెట్టుకోండి, ఈ 6 ఫుడ్డే. ఈ 6 ఫుడ్ తోటే మనం మొత్తం మనం ఏదైతే వద్దనుకుంటున్నామో అది తీసుకుంటున్నాము, ఏదైతే బాడీకి కావాలనుకుంటున్నామో అది తీసుకుంటాం. ఇప్పుడు ఒక ఎనిమల్ కైనా ఒక మనిషికైనా పాతకాలంలో డబ్బులు లేనప్పుడు సో ఫుడ్ ఈజ్ ద ప్రోటీన్ ఫుడ్. ఏదైనా మాంసమో లేకపోతే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం. ఫైబర్, చెట్లు, కాయలు, ఆకుకూరలు ఫైబర్ ఫుడ్ కిందకి వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఫ్యాట్ ఫుడ్. ఫ్యాట్ ఫుడ్ అనేది అప్పట్లో లేదు, బట్ ఫ్యాట్ ఫుడ్ ఈజ్ ద హెల్తీ ఫ్యాట్ కిందకి. మీకు ఎనర్జీ ఫ్యాట్ ఈజ్ ద గుడ్ ఫర్, మీరు ఫ్యాట్ తీసుకొని 2 hours తర్వాత మీ ఎనర్జీ ఫామ్ అవుతుంది బాగా, మన బాడీ తెలుస్తుంది. సో ఇట్లా డైట్ మెయింటైన్ చేయగలిగితే మీకు మీ గట్ ఇష్యూస్ ఏదన్నా సరే సెల్ఫ్ ట్రీట్ అవుతాయి. ఇప్పుడు మనం ప్రాపర్గా ఈ ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్స్ అనేవి పిల్లలకి ఇస్తాం, కానీ వాళ్ళు మొండి చేసి వాళ్ళు తినడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఎట్లా తినిపిస్తాం మనం చిన్న పిల్లలకి? అంటే వాళ్ళ కడుపు సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. అవును, ఎట్లా ఫిల్ చేస్తాం? పిల్లలకు కూడా ఫ్రీక్వెంట్ క్రేవింగ్స్ ఉన్నాయి. నా దగ్గరికి వస్తుంటారు కదా గట్ ఇష్యూ పిల్లలు చాలా మంది వస్తారు. గట్ ఇష్యూ ఏంటి, ఫ్రీక్వెంట్ క్రేవింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా యాంటీబయాటిక్ వల్ల వచ్చాయి. యాంటీబయాటిక్ వాడిపోతే రావు. కొందరు పిల్లలు రాత్రిపూట అసలు విపరీతమైనటువంటి ఆకలి ఆకలి ఆకలి, పాలు ఇవ్వండి, నిద్రపోరు. ఇవి కూడా గట్ ఇష్యూ. మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో అప్పుడే మొదలైతే ఇవన్నీ. ఆ గట్ ఇష్యూ వల్లే వీళ్ళ ఒబేసిటీ ప్రాబ్లం కానీ చిన్నపిల్లలలో వాడకపోతే రావు. మీకు ఏ మెడిసిన్స్ వాడకపోతే మీకు అసలు గట్ ప్రాబ్లం పిల్లలకు రాదు. నేను చూస్తుంటాను కదా సార్, మా బాబుకి యాంటీబయాటిక్ 5 years అయింది, ఇంతవరకు ఒక్క రోజు ఇవ్వలేదు. వాళ్ళకి ఏం ఉండదు, గట్ ఇష్యూ ఉండదు. మా బాబుకి దాదాపు నెలకు ఒకసారి యాంటీబయాటిక్ ఇచ్చాను సార్ 3 years దాకా. విపరీతమైన గట్ ఇష్యూ, క్రేవింగ్స్. ఫుడ్ చూస్తే తిన్నాక మళ్ళీ ఫుడ్ తినాలి, ఫుడ్ పెట్టింటాం బాగా, మళ్ళీ క్రేవింగ్స్. ఇవన్నీ కూడా బాడీలో కెమికల్ కంపోజిషన్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల గట్ ఇష్యూ మొదలవుతుంది. సో ఇటువంటి పిల్లలకి కొంచెం ట్రీట్ అవసరం. హోమియోపతి ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. గట్ ఇష్యూ అంటే ఏంటి? ఫస్ట్ గట్ ఇష్యూలో సిమ్టమ్స్ నేను చెప్తాను మీకు. చిన్నపిల్లలు వచ్చేది, ఎందుకంటే లేడీస్కి చాలా, మీరు చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లేడీస్కి చాలా అవసరం. గట్ ఇష్యూ అంటే ఏంటి? ఫస్ట్ మోషన్లో స్మెల్ రాకూడదు, విపరీతమైన స్మెల్ వస్తుంది. ఇట్స్ నాట్ ఎ గుడ్. యూరిన్లో స్మెల్ రావద్దు, విపరీతమైన స్మెల్ వస్తుంది. ఇట్స్ నాట్ ఎ గుడ్. ఇది గట్ కిందకి వస్తాయి. క్రేవింగ్స్ విపరీతం, తినడం పొద్దున్న సాయం దాకా ఏదో ఒకటి స్నాక్స్, బిస్కెట్, చిప్స్, సంథింగ్. ఇవి గట్ ఇష్యూ. ఆకలి దట్టుకోలేకపోవడం గట్ ఇష్యూ. మోషన్ ప్రాబ్లం గట్ ఇష్యూ. కాన్స్టిపేషన్ ప్రాబ్లం. తిన్న తర్వాత మోషన్ పోవడం గట్ ఇష్యూ. ఈ మన విపరీతమైన దాహం గట్ ఇష్యూ. విపరీతమైన దాహం ఉండాలి. మా బాబు రోజుకు 4 liters నీళ్ళు తాగుతాడు సార్ అంటాడు. ఇట్ ఈస్ ఆల్సో గట్ ఇష్యూ. సార్ నిజంగా ఈ వాటర్ ఇంటేక్ అనేది చాలా మంది 3 to 4 liters కావాలని అంటారు. అది పెద్దవాళ్ళకి 3 liters వరకు. అంటే మన బాడీ వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా మంది తెలీదు. చెమట ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. అంటే వాళ్ళది హాట్ బాడీస్ అంటారు. వేడికి తట్టుకోలేక చెమట వస్తుంది, వెళ్ళిపోతుంటది. చెమట ఎవరికైతే రాదో వాళ్ళు 2 liters 3 liters తీసుకున్న చాలు. అంటే మన బాడీని బట్టి ఉంటుంది. కొందరికి విపరీతమైన దాహం ఉంటుంది, 1/2 hour ఒకసారి నీళ్ళు అవుతుంటారు. గట్ ఇష్యూ కిందకి వస్తుంది. ఇవన్నీ గట్ ఇష్యూ కిందకి వస్తుంది. అంటే మన గట్ని మనం డిస్టర్బెన్స్ చేసుకోవడం, గట్టిని మనం డిస్టర్బ్ చేయడం వల్ల పెద్దగా అయినాక వాళ్ళ హెల్త్ కండిషన్స్ మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ప్రతి మహిళ ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 0 medication సిస్టమ్, ఆర్గానిక్ లైఫ్ ఇంపార్టెంట్. కొంచెం ఓపిక పట్టగలిగితే ఏ అక్యూట్ ప్రాబ్లం అయినా సరే సింపుల్ పారాసిటమాల్ తగ్గిపోద్ది, లేదంటే కనుక హోమియోపతితో తగ్గిపోద్ది. సార్ ఇంట్లో ఎవరికైనా ఫీవర్ వచ్చినా, కఫ్ కోల్డ్ వచ్చినా చిన్న ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అంటే హోమ్ రెమెడీస్ తీసుకోవాలి. హోమ్ రెమెడీస్, మెడిసిన్స్ కాదు.
అదే అంటే ఈజ్ ఇట్ సేఫ్ టు టేక్? Very అంటే safe, ఇప్పుడు very good. పాలల్లో పసుపు వేస్తారు, వెరీ గుడ్, వామ్ అసలు ఇస్తారు వండర్ఫుల్ పిల్లలకి. సిస్టమ్ అది. హోమ్ రెమెడీస్ ని ఇంకా నమ్ముకుంటే మొత్తం మీ హెల్త్ అంతా కూడా సెల్ఫ్ ట్రీట్ అయిపోతుంది. అదే ఆయుర్వేదిక్ అంటాం కదా. ఆయుర్వేదిక్ అంటే ఏంటి? మన హోమ్ రెమెడీసే. ఆయుర్వేదిక్ అంటే ఏంటి? నేచర్ మెడిసిన్సే. బట్ హోమియోపతి విషయానికి వస్తే ప్యూర్ సైంటిఫిక్ కాన్స్టిట్యూషనల్ అంటారు. అది మనిషిని బట్టి మారిపోద్ది మెడిసిన్, ప్రాబ్లం బట్టి కాదు. మీకు ఒక ప్రాబ్లం జలుబు వచ్చింది అనుకోండి, ఇంకొక సేమ్ ఇలాంటి మీ సపోజ్ మీరు ట్విన్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ ట్విన్స్ ఇద్దరికి జలుబు వచ్చింది, ఇద్దరు మెడిసిన్ మారిపోద్ది. మీ కాన్స్టిట్యూషన్ వేరు, ఆమె కాన్స్టిట్యూషన్ వేరు. మీ యొక్క మెంటల్ కండిషన్, ఫిజికల్ కండిషన్, డిసీజ్ ఎక్స్ప్రెషన్స్ వేరైతాయి. వాళ్ళ డిసీజ్ ఎక్స్ప్రెషన్స్, మైండ్ కండిషన్స్ వేరైతాయి. కానీ ట్విన్స్ లో ఒకరికి ఏదైనా డిసార్డర్ కనిపించగానే ఎదుటి పర్సన్ లో కూడా కనిపిస్తుంది కదా సార్. అది ఏమైందంటే కనుక మన బాడీలో మనం పవర్ మోడ్ లో ఉన్నాం. పవర్ మోడ్ అంటారు అంటే కనుక మనకు ఒక అంటే ఫిజికల్ గా కొన్ని విషయాల్లో సిమిలారిటీస్ ఉంటాయి, వాళ్ళకి మెంటల్ గా కొన్ని విషయాల్లో సిమిలారిటీస్ ఉంటాయి, అంటే జెనెటికల్ గా సిమిలారిటీస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏది అనిపిస్తుందో అదే ప్రాసెస్ లో అనిపించవచ్చు. జనరల్ ఉంటుంది అంటే ఇంకా మనం పవర్ మోడ్లో ఉంటాం, కొంచెం సేమ్ పవర్ మోడ్లో ఉంటాం కాబట్టి అట్లా జరిగే అవకాశాలు ఉండొచ్చు. అదే ఇట్ ఈస్ నాట్ ఏ మాస్టర్ సైన్స్ ఏం కాదు అక్కడ. సో జెనెటికల్ సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి డిసీజ్ సిమిలారిటీస్ కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. రైట్. ఇప్పుడు సాల్ట్ విషయానికి వస్తే, షుగర్ మాట్లాడము, సాల్ట్ విషయానికి వస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వైట్ సాల్ట్ అయోడైజ్డ్ అంటారు, క్రిస్టల్ అంటారు, పింక్ సాల్ట్ అంటారు, ఇంకేదో అంటారు. అసలు వాట్ ఈస్ ద రైట్ సాల్ట్ టు టేక్? అసలు సాల్టే తీసుకోవద్దు బేసిక్ గా. అంటే మినిమం తీసుకున్నా కూడా తీసుకోకూడదు. సాల్ట్ తీసుకోవడం వల్ల సెల్యులర్ ప్రొడక్షన్ పెరుగుతుంది, లావ్ అవుతాయి, బాడీ ఉబ్బుతుంది. మీరు సాల్ట్ తీసుకోండి, విత్ ఇన్ 2 days లోనే మీ బాడీ ఎక్సెసివ్ డైరెటిక్ సిస్టమ్కి వస్తుంది. అంటే ఉబ్బు ఎక్కువ అవుతుంది బాడీలో, సెల్యులర్ ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ కంటెంట్ ఎక్కువ అవుతుంటది. ఓకే, బేసిక్ గా సాల్టే తీసుకోవద్దు. సాల్ట్ వల్లనే బీపీ వస్తుంది అంటారా? సాల్ట్ వల్లనే కదా మీకు ఎక్సెసివ్ మన బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. అని మా ఫ్యామిలీ మెంబర్స్ లో అసలు సాల్ట్ చాలా తక్కువ తీసుకుంటారు, కానీ వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ తక్కువ ఫాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీని బట్టి బీపీ వస్తుంది. బీపీ రావాలన్నా సరే ఇంతకుముందు హెల్త్ కండిషన్స్ సప్రెస్ చేయడం వల్ల బీపీ వస్తుంది. ఒక్కసారి హిస్టరీకి వెళ్ళిపోతే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఏ మెడిసిన్స్ ఏ టైంలో ఏ దానికి వాడారనే దాన్ని బట్టి బీపీ వస్తుంది. బీపీ అనేది చెప్తా జర్నీ ఆఫ్ ది డిసీజ్, ఇందాక చెప్పాను కదా, ఒక జర్నీ అది. ఇది ఇంకోటి వెళ్ళిపోద్ది, బీపీ నుంచి నెక్స్ట్కి వెళ్ళిపోద్ది ఇంకోటి. ట్రక్ అనేది ఇక్కడ ఆగుతుంది, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆగిపోద్ది. ఇక్కడి ట్రక్ మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ఆ ట్రక్ను తీసేయడం అనేది ఇంపార్టెంట్. తీసేయాలి అంటే ఇంకో జనరేషన్ కి పాకకుండా ఉండాలంటే వీళ్ళు స్టాప్ చేయాలి అక్కడే. అందుకే యాక్చువల్గా ఈ సాల్ట్ క్రేవింగ్స్ కానీ, సాల్ట్ ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేదనుకోండి, హెల్త్ ప్రాబ్లం, సాల్ట్ ఎక్కువ తిన్నా ఏం కాదు, బాడీ ఛాన్స్ తీసుకోదు. మీ బాడీ వీక్ ఉందనుకోండి, కొంచెం సాల్ట్ తిన్నా ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తుంది. బీపీ అనేది కార్డియాక్ కండిషన్. ఆ కార్డియాక్ కండిషన్ అంటే కనుక మీకు ఎండోడర్మ్ కిందకి వస్తుంది. సో ఎక్టోడర్మ్లో ప్రాబ్లాన్ని సప్రెస్ చేయడం వల్ల అంటే విని సైంటిఫిక్ కొన్ని యాక్చువల్గా ఐ హ్యావ్ ఏ గుడ్ లాజికల్ దిస్ వన్ హోమియోపతి సైన్స్ ప్రకారం. సో కార్డియాక్ ప్రాబ్లం చిన్నపిల్లలకి ఎందుకు రాదు, పెద్దలకి ఎందుకు వస్తుంది? సార్ ఇప్పుడు నేను అది మాట్లాడాలి అని అనుకున్నాను. యాక్చువల్లీ చిన్న పిల్లలకు కూడా కార్డియాక్ అరెస్ట్ అని పిల్లలు చనిపోతున్నారు. కూడా చెప్తుంది కదా, మన హెల్త్ కండిషన్, ప్రెగ్నెన్సీ హెల్త్ ఇష్యూస్ కూడా ఇక్కడ రెస్పాండ్ అవుతాయి, పేరెంట్ హెల్త్ కండిషన్స్ కూడా రెస్పాండ్ అవుతాయి. ఇక్కడ ప్రాబ్లం అంటే మనకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే కనుక దాని బ్యాక్ లో ఎంతో స్టోరీ ఉంటే కానీ ప్రాబ్లం రాదు, ఒట్టిగా రాదు ప్రాబ్లం. ఒక మనిషికి ఫిట్స్ రావాలన్నా, ఒక మనిషికి కాన్స్టిపేషన్ ఉండాలన్నా, పిల్లవాడిని కాన్స్టిపేట్ ఉండాలన్నా, ఒక మనిషి పిల్లవాడు ఒబేసిటీతో బాధపడాలన్నా దాని వెనకాల బ్యాక్ హెల్త్ హిస్టరీలో డిస్టర్బెన్సే దీనికి కారణమైతే కానీ మనం ఈ ప్రాబ్లం చూస్తున్నాం కానీ బ్యాక్ చూడర్లే. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాక్? అక్కడ సపరేషన్స్ వల్ల ఈరోజు మనకి ఇక్కడ ప్రాబ్లం అపీర్ అవుతుంది. ఫాస్ట్ హెల్త్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదంతా మన బాడీ అంతా సింగిల్ సెల్ సిస్టమ్, అదే మీకు. సో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే కనుక దాన్ని పూర్తిగా కేస్ అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది మొత్తం. కొందరు పిల్లలు వీక్ ఉంటారు, కొందరు పిల్లలు స్టడీస్లో పూర్ కాన్సన్ట్రేషన్ ఉంటారు, కొందరు పిల్లలు స్టడీస్లో ఓవర్ ఉంటారు. సార్ మా వాడు స్టడీస్లో మాత్రం సూపర్ చదువుతాడు, అసలు ఎక్సలెంట్, ఎవరు లేరు అసలు, బట్ కామన్ సెన్స్ లేదు అంటే మెమరీ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒక పక్క ఎక్కువైపోతే ఒక పక్క నో. ఇవన్నీ మంచివి కాదు. కంట్రోల్ సిస్టమ్ ఏదైనా సరే, కొందరు పిల్లలు ఉంటారు చాలా కంట్రోల్గా ఉంటారు, ఉండొచ్చు కోపం ఉండొచ్చు, భయం ఉండొచ్చు, చిన్న మొండితనం ఉండొచ్చు. అవన్నీ విపరీతమవుతున్నాయి. ఎందుకు విపరీతం అవుతున్నాయంటే పాస్ట్ మెడికల్ హెల్త్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల
ఆ బిహేవియర్ అనేది విపరీతం అయిపోతుంది. మరి వాళ్ళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చెప్తున్నా కదా, ఫస్ట్ జాగ్రత్త తీసుకోవడం అనేది జీరో మెడికేషన్ సిస్టమ్. సెకండ్, హోమియోపతికి అప్రోచ్ కావడం వల్ల చిన్న పిల్లప్పుడే ఆ ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. పెద్దగా ఏదాకా ఉండవు మీకు. ఒక 6 months 1 year మనం మెడిసిన్స్ వాడడం వల్ల సో ఆటోమేటిక్గా వాళ్ళు బెటర్ కండిషన్కి వెళ్ళిపోతారు. అంటే చెప్తున్నా, అంటే సిస్టమ్ డిస్టర్బెన్స్ అయింది కాబట్టి నేను ఏదో హోమియోపతి చెప్పడం లేదు. ఆల్రెడీ డిస్టర్బ్డ్ సిస్టమ్ని మనం కరెక్షన్ చేసుకోవాలి కాబట్టి ఆ కరెక్షన్ చేసుకోవాలంటే మరి డైట్ వల్ల కానీ వదిలేస్తే కాదు, మనం చేసిన మిస్టేక్ని మనం కరెక్షన్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు మీకు హోమియోపతి హెల్ప్ అవుతుంది. రైట్ సార్, ఇండియాకి ఫారెన్కి చాలా చేంజ్ ఉంది. అంటే ఇండియాలో ఉన్న చిల్డ్రన్ చాలా మందితో మాట్లాడతారు, ఇంటరాక్షన్ జరుగుతుంది. బట్ ఫారెన్లో ఎవరైతే ఉంటారో ఇంట్లోనే ఉంటారు కాబట్టి సోషల్ లైఫ్ అనేది చాలా తక్కువ. అలాంటి కేసెస్లోనే ఎక్కువ స్పీచ్ డిలేస్ కానీ సోషల్ లైఫ్ అనేది ఉండట్లేదు. ఫారిన్ లైఫ్ స్టైల్ ఏంటంటే సోషలైజేషన్ తక్కువ, అతి జాగ్రత్త ఎక్కువ, ఓవర్ ఇన్సెక్యూరిటీ ఎక్కువ. సో వీటి వల్ల ఏమైందంటే ఒక రోబోటిక్ లైఫ్లో ఉంటారు వాళ్ళు ఫారినర్స్ జనరల్గా. ఎప్పుడైతే సోషల్ ఎక్స్పోజర్ ఉందో అప్పుడు యాక్చువల్లీ ఇట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది మైండ్ అండ్ బాడీ. సో ఎక్కువ జనాలను చూడడము, మనకి ఇండియా అనేది ఒక చిన్న కంట్రీ కాబట్టి జనాలు ఎక్కువ, ఫారిన్లో పెద్ద కంట్రీ కాబట్టి జనాలు తక్కువ. అమెరికాలో మీకు చూసుకుంటే కనుక కమ్యూనికేషన్స్ అంటే అందరూ అవుట్ నుంచి సెటిల్ అయిన కాబట్టి జాగ్రత్తతోటి, సో సమ్ లిమిటేషన్స్ తోటి మన ఓపెన్ బిహేవియర్ ఉండదు, ఫ్రీ బిహేవియర్ ఉండదు. సో అక్కడ మీకు ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇండియన్ యొక్క కల్చర్ అనేది చాలా మంచిది, ఇంపార్టెంట్. ఇండియన్ కల్చర్కి మీరు జీరో మెడికేషన్ సిస్టమ్ అప్లై చేయగలిగితే మీకు ఈ ప్రపంచంలో అసలు ఏ కంట్రీ కూడా మ్యాచ్ కాదు. బ్యూటిఫుల్ లవ్ అండ్ ఎఫెక్షన్ కానివ్వండి, ఒక రెస్పాన్సిబుల్ టీస్ కానివ్వండి, ఒక బాధ్యత కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ఒక కల్చర్ కానివ్వండి, మనకున్నటువంటి చరిత్రకి మనం మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేస్తున్నామే. కానీ మెడిసిన్స్ లేకపోతే అసలు ఒరిజినల్ ఇండియన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ప్రపంచంలో ఏ కంట్రీ కూడా మ్యాచ్ కాదు. ఈరోజు మెడికల్ అనేది ఒక మాఫీగా మారిపోయి మెడిసిన్స్ అనేది ఈజీ అవైలబుల్ దొరికి మన సెల్యులార్ సిస్టాన్ని, మన ఇంటర్నల్ కోర్ సిస్టాన్ని మనం డిస్టర్బ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనం అందరికంటే కూడా మనం ఎక్కువ సఫర్స్ అవుతున్నాం. ఫ్యూచర్లో మీకు క్యాన్సర్స్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎండ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఫిజికల్గా ఎండ్ ప్రాబ్లం క్యాన్సర్, మెంటల్గా ఎండ్ ప్రాబ్లం సైకాట్రీ. ఈ 2 ప్రాబ్లమ్స్కి మనం అన్నీ వెళ్ళిపోతున్నాయి. అంటే బికాస్ ఆఫ్ సప్రెస్డ్ హెల్త్ కండిషన్స్. మరి ఫారెన్లో ఉన్న పేరెంట్స్ ఏం చేయాలి సార్? మా బాబుకి ఇప్పుడు 5 years ఉన్న స్పీచ్ డిలే ఉంది అంటే ఇక్కడ ఫారెన్లో కూడా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి. ఇక్కడ ఈ ఓవర్ వ్యాక్సినేషన్ ఈజ్ ఆల్సో మోర్ డేంజరస్. వ్యాక్సిన్స్ అనేటువంటివి మనం 20-30 years బ్యాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కనిపెట్టినవి, కానీ ఇప్పుడున్నటువంటి కరెంట్ సిస్టమ్కి చాలా వరకు అవసరం లేదు. బట్ అకార్డింగ్ టు ఇండియన్ మెడికల్ సిస్టమ్ ప్రకారం కేవలం 14 వ్యాక్సిన్స్ 3 years లోపల ఇవ్వాలి. 14 వ్యాక్సిన్స్ 3 years లోపల ఇవ్వాలి. మన ఇండియన్ మీరు శిశు సంక్షేమ కేంద్రానికి వెళ్ళిపోతే ఇక్కడ ఇండియాలో ఎక్కడైనా సరే ఇక 14 ఉంటాయి. అది కూడా ఒక వ్యాక్సిన్కి ఇంకో వ్యాక్సిన్కి 3 months గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే వ్యాక్సిన్ కాంప్లికేషన్స్ రెక్టిఫై కావాలి. ఉంటాయి. ప్రతి వ్యాక్సిన్ అనేది మన ఆర్టిఫిషియల్ ఇన్ఫెక్షన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేయడం, న్యాచురల్ ఇన్ఫెక్షన్ కాదు అది, ఆర్టిఫిషియల్. దాంతో బాడీ ఏమవుతుంది, నాకు బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని దాని తగ్గట్టుగా స్ట్రాంగ్ తయారైపోయి వేరే ఇన్ఫెక్షన్ రాకుండా, ఈ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటుంది. దట్ ఈస్ అ వ్యాక్సిన్, వ్యాక్సిన్ సిస్టమ్. సో మనం ఏం చేస్తున్నాం, బయట 50 to 60 వ్యాక్సిన్స్ 3 years ఇస్తున్నాం. చూడండి ఎంత ఘోరమైన లైఫ్. అది కూడా మా బాబుకి పెయిన్లెస్ వ్యాక్సిన్ ఇచ్చామండి. కరెక్ట్. మళ్ళీ ఇదొకటి గోల. చెప్తున్నా, పెయిన్ ఉంటే ఏమవుతుంది, ఎక్స్పీరియన్సేగా. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పెయిన్లెస్ ఎంత సెన్సిటివ్ అవుతున్నారంటే ఇదంతా కూడా చెప్తున్నా కదా. పిల్లలు యాక్చువల్గా గవర్నమెంట్ తక్కువ పిల్లలు కానండి అని ఎప్పుడైతే చేసిందో అప్పుడైతే తల్లిదండ్రులు ఇన్సెక్యూర్కి వెళ్ళిపోయారు. 1-2 పిల్లలతోటి. 2-4 పిల్లలు ఉన్నారనుకోండి, మీ భయము మీ ప్రేమ అంతా షేర్ అయ్యేది. 1 పిల్లలు ఉండడం వల్ల, 2 పిల్లలు ఉండడం వల్ల మీ భయము మీ ఇన్సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళ మీదనే ఫోకస్ పెరుగుతుంది. చెప్తున్నా ఇవన్నీ కూడా, అంటే నేను చెప్తున్నా మనకు పిల్లల్ని మనం ఇన్సెక్యూరిటీతో పెంచకూడదు. చాలా మంది తల్లిదండ్రులకి ఇన్సెక్యూరిటీతో పెంచుతారు. వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి మరి? ప్రేమ చూపించాలి, భయం నేర్పించాలి. 2 కంబైన్ చేయకూడదు. తల్లి తిట్టింది అనుకోండి, తిట్టిట్టే ఉండాలా, మళ్ళీ ప్రేమను చూపించకూడదు. మళ్ళీ ప్రేమ చూపించడం వల్ల మా మమ్మీ ఇంతలే ఇప్పుడు తిడుతుంది, రేపు ఒక అర్ధగంట కల్లా మళ్ళీ నన్ను బాగా చేసుకుంటుందని వాళ్ళు ఫీల్ అయిపోతారు.
అంటే మనం స్టడీ చేస్తారు పిల్లలు. అవును. పిల్లలకు చాలా మెమరీ ఉంటుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అంత తక్కువ అంచనా వేయకూడదు, ఏం తెలియదని. వాళ్ళ లెవెల్కి వాళ్ళకి బాగానే తెలుసు అన్ని. బట్ మనం కొంచెం కంట్రోల్డ్గా ఎక్కువ దొరకకుంటే చాలు వాళ్ళకి. అంటే భయము, కోపము. భయపెట్టారనుకోండి, వదిలేయండి. మీరు ఇప్పుడు హస్బెండ్ భయపెడతాడు, మమ్మీ ఏమో మళ్ళీ ప్యాంపర్ చేస్తుంది. కరెక్ట్. ఏమైతాడు పిల్లవాడు? ప్యాంపర్ సైడ్ వెళ్ళిపోతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు, ప్యాంపర్ సైడ్ వెళ్ళిపోతాడు. కరెక్ట్. సో ఇవన్నీ ఉండకూడదు. భయపెట్టినప్పుడు భయమే క్రియేట్ చేయాలి. పిల్లలు అదే చెప్తాను కదా, తండ్రి అనేవాడు ఎప్పుడైతే ఒక ప్రిన్సిపల్గా ఉండాలి ఇంట్లో, తల్లి టీచర్గా ఉండాలి. ప్రేమ చూపించాల్సిన టైంలో చూపించాలి. మళ్ళీ అతి ప్రేమ చూపించి ఓవర్ చూపించి పిల్లల్ని ఎక్కువ జీవితాన్ని నాశనం చేయొద్దు అని చెప్పి. బట్ ఇప్పుడు పేరెంట్స్ కరెక్ట్ గానే ఉంటారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అండర్స్టాండింగ్ తో ఉంటారు. బట్ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు ఓవర్ ప్యాంపరింగ్ చేస్తారు. అందుకే ఆడుకునే బొమ్మ కావాలిగా. అదే వాళ్ళకి ఆడుకోనికి ఒక బొమ్మ కావాలి. ఇవ్వకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఆడుకోనికి ఒక బొమ్మ కావాలి. వాళ్ళని ఎట్లా మనం కన్విన్స్ చేస్తాం సార్? చేయాలంటే ప్రేమ చూపించాలి. గ్రాండ్ పేరెంట్స్ అదేం లేదు కానీ ప్రేమ చూపిస్తారు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ కనెక్ట్ అవుతారు. ఓల్డ్ ఏజ్ కి చిన్న ఏజ్ కి కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళంతా లైఫ్ అంతా ఎక్స్పీరియన్స్ అయిపోయి గ్రాండ్ పేరెంట్స్ అయిపోయారు. సో ఇక్కడ ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కనెక్టింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ప్రేమించవచ్చు, ప్రేమ చూపించడంలో తప్పేం లేదు. బట్ వాళ్ళు ప్రేమ చూపించారని చెప్పి మనం అట్లీస్ట్ గట్టిగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ప్రేమ చూపించారు, మంచిదే, దానివల్ల చెడిపోరు. గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ చూపడం మంచిదే. బట్ అట్లీస్ట్ తల్లి తండ్రి గట్టిగా ఉంటే అట్లీస్ట్ వాళ్ళు కంట్రోల్కి వస్తారు. భయం వల్ల మాత్రమే పిల్లలు నేర్చుకుంటారు, గుర్తుపెట్టుకోండి. రెండే పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే, ఒకటి భయము, ఇంకోటి ప్రేమ. ప్రేమతో కంట్రోల్ చేయొచ్చు, భయంతో కూడా కంట్రోల్ చేయాలి. కానీ భయంతో కంట్రోల్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి మెంటల్ డిసార్డర్స్ ఏం రావు. భయంతో కంట్రోల్ చేయకపోతే మీకు కారు. చిన్నప్పుడు ట్రైనింగ్ అనేది భయంతో కూడా క్రియేట్ చేయాలి. ఒక భయమే మిమ్మల్ని సిస్టంలో కూర్చోబెడుతుంది, అన్నీ చెప్తుంది. ప్రేమ ఉండొచ్చు, ఒట్టి భయంతో వాడు డెవలప్ కాలేడు. ఒట్టి ప్రేమతోటి కూడా మీరు డెవలప్ చేయలేరు. ప్రేమతో డెవలప్ చేశారనుకో ఓవర్ ఫ్రీడమ్ అవుతుంది. వాని మైండ్ వచ్చినట్టు వాడు బిహేవ్ చేస్తుంటాడు. భయం అనేది చాలా ఇంపార్టెంట్. రెండింటి బ్యాలెన్స్ చేయాలి తల్లిదండ్రులు. ఇప్పుడు పేరెంట్స్ జంక్ ఫుడ్ ఇవ్వకూడదు, షుగర్ ఐటమ్స్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారు. బట్ గ్రాండ్ పేరెంట్స్ ఒకటే ఏం కాదు, అదే తగ్గించుకో. చిన్నోడు వాడికి ఏం తెలుసు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటారు. ఇప్పుడు ఏమైందంటే కనుక చాలా మంది మదర్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, ప్రేమకు సింపతికి సంబంధం లేకుండా బిహేవ్ చేస్తుంటారు. సింపతి చూపిస్తారు. సింపతి చూపకూడదు ఎక్కువ. మనం హస్బెండ్ పైన ఎక్కువ సింపతి చూపిస్తారు. ప్రేమ కంటే ప్రేమ వేరు, సింపతి వేరు. సింపతి అనేది ఒక సఫరింగ్తో చూపించాల్సిన విషయం. సఫరింగ్ కోసం క్రియేట్ చేసుకోవాల్సింది. వీళ్ళు భయపడి టక్కనే సింపతిగా వెళ్ళిపోతారు, మొత్తం బెండ్ అయిపోతారు. ఇట్లా పిల్లల విషయానికి వస్తే ఒకవేళ ఉన్నా సరే ఎడ్యుకేట్ చేయాలి. ఉండొచ్చు ప్రేమ, ఫుడ్ అని చెప్తాను కదా, ఫుడ్ ఇవ్వకపోతే చాలా మంచిది. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ఏమైందని. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు ఫుడ్ లేకుండా బతికారు. గ్రాండ్ పేరెంట్స్ తక్కువ ఫుడ్తో బతికారు. వాళ్ళకి ఫుడ్ అనేది ఒక మోర్ వాల్యుబుల్. పిల్లలకి ఇవ్వాలని కోరిక ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం ఎందుకు వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు షుగర్ ఐటమ్స్, జంక్ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇవ్వకూడదు కదా సార్. వాళ్ళకి తెలీదు, ఫుడ్ ఇవ్వడం మాత్రమే తెలుసు. అది రైటా రాంగా, గుడ్డా బ్యాడా అని తెలుసుకోకుండా ఇస్తుంటారు కదా. అవును, అదే ఇవ్వకూడదు. అట్లా ఒకవేళ ఇచ్చినా నెక్స్ట్ బ్యాలెన్స్లో దాన్ని డైట్ కంట్రోల్ చేయాలి. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి, మన లైఫ్ స్టైల్ అటువంటిది కాబట్టి. సో ఇవంతా ఎవరు ఎమోషనల్లీ కనెక్టింగ్ అంతా. ఒక పక్క గ్రాండ్ పేరెంట్స్ని కాదనలేము, ఒక పక్క పిల్లవాడిని మనం బెటర్ చేసుకోలేము. సో ఈ రెండింటి బ్యాలెన్స్ చేసుకోవాలి. కొద్దిగా ఓపిక బట్టి కొంచెం ఇమీడియట్గా రియాక్షన్ కాకుండా ఎడ్యుకేట్ చేయాలా, వాళ్ళని తయారు చేసుకోవాలి పిల్లల పైన. ఇప్పుడు ఎవరు తప్పు కాదు ఇక్కడ. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు దాని ఫుడ్ అనేది మోర్ వాల్యుబుల్. గ్రాండ్ పేరెంట్స్కి మోర్ వాల్యుబుల్ ఫుడ్ దొరికేది కాదు అప్పుడు. అవును. ఇప్పుడు ఫుడ్ అనేది వచ్చేసరికి ఆ ఫుడ్ వాల్యుబుల్ ఫుడ్ని పిల్లలకి ఇవ్వాలంటే చిన్న ఎఫెక్షన్ తోటి వాళ్ళు చేస్తుంటారు. మనం అర్థం చేసుకోవాలి అంతేగా. సో నా లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇట్ విల్ బి ఫన్. అంటే మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఆటిజం ఎక్స్పీరియన్స్లో ది బెస్ట్ మెమరబుల్ కేస్ ఏదైనా ఉందా? ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? చాలా కేసెస్ ఉన్నాయి, వండర్ఫుల్ కేసెస్ ఉన్నాయి. ఒక కేసు అయితే నేను దాదాపుగా 2 years టైం ఇచ్చాను, మాట్లాడటానికి టైం పడుతుందని. వితిన్ 2 weeksలో అసలు మేము వండర్ అయినాం సార్. అసలు మీ మెడిసిన్ ద్వారా అసలు ఇంత బాగా పనిచేస్తుందా? దుబాయ్లో ఉంటారు పేషెంట్. అసలు ఇంత మేము కూడా అసలు మాకు హోప్ లేకుండా ఎంతో బాధపడ్డాం. అసలు ఎన్ని డబ్బులు సంపాదించి లైఫ్ అంతా బాగుండి కూడా అసలు ఇటువంటి పిల్లలు ఉండేసరికి మాకు నిద్ర లేని రాత్రులు ఉండేటువంటిది వితిన్ 2 weeksలో మాట్లాడడం మొదలుపెట్టింది.
గ్రేట్. అది ఇట్ ఈస్ అ గ్రేట్నెస్ ఆఫ్ హోమియోపతి అనిపించింది అప్పుడు. వండర్ఫుల్ కేస్. ఏదైనా ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఉందా మీ కెరీర్ లో? ఫన్నీయెస్ట్ అంటే ఇప్పుడు తగ్గని కేసులు కూడా నా దగ్గర ఉన్నాయి కొన్ని. ఐఎమ్ రీసెర్చింగ్ ఆన్ తగ్గని కేసెస్, కొన్ని కేసెస్ ఉన్నాయి. ఫన్నీయెస్ట్ ఆటిజం పేషెంట్, ఒక పేషెంట్ ఉన్నాడు బెంగళూరులో. వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు వస్తారు. బాబు ఏజ్ కూడా 13 years ఉంటుంది. ఆ బాబు ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పేపర్ తీసుకొని సంథింగ్ 4 letters రాశారనుకోండి, మీ దగ్గర ఉంటుంది పేపర్. ఆ పేపర్ మదర్కి చూపిస్తారు, మీరు పేరెంట్ బాబు చూపించారు ఏం రాశారని. బాబు తెలీదు, బట్ ఎగ్జాక్ట్ ఆ బాబు 4 letters రాస్తాడు. అసలు వండర్ అది. మీరు ఒక పేపర్లో 4 numbers రాశారు, 2 3 సంథింగ్ 2 3 6 7 రాశారు. అది మదర్కి చూపించారు, మదర్ కానీ ఫాదర్ కానీ చూపించారు, బాబు చూపించలేదు. వాడు పెన్ ఇచ్చి పేపర్ ఇచ్చి సేమ్ లెటర్స్ రాస్తాడు. నేను దాదాపు 10 times చెక్ చేశాను. ఎలా రాస్తారు? అదే అది ఆ సెన్స్, వాళ్ళకు ఎక్స్ట్రా సెన్స్ ఏదైతే ఉంటుందో అసలు అది వండర్ఫుల్. అసలు అంటే ఎక్కడైనా నేర్చుకున్నారా? నేర్చుకోవడం కాదు, సెన్స్ అది. స్టడీ, మైండ్ రీడింగ్ నేర్చుకోవడం కాదు, అది మెంటల్ పవర్, అది ఎక్స్ట్రా సెన్స్ అంటారు. ఓకే, కామన్ సెన్స్ లేదు అబ్బాయికి, ఈ ఎక్స్ట్రా సెన్స్ ఉంది. మీరు క్రెడిట్ కార్డ్ నెంబర్ కూడా రాస్తాడంటాడు. నిజం. నేను అసలు నేను అంటే చెప్తున్నా, అంటే మన హ్యూమన్ నేచర్ అనేది ఏమైందంటే కనుక అసలు ఇట్ ఈస్ ఎక్స్ట్రా సెన్స్ అది. అసలు నేను కూడా ఆశ్చర్యపోయినా. 10 times చెక్ చేశాను నేను, ఒకసారి కాదు, ప్రతిసారి కూడా. మీరు 4 numbers రాసుకోండి, 5 numbers రాసుకోండి, వాళ్ళ మదర్ చూపించండి. ఎందుకంటే వాళ్ళ మదర్ అనుకుంటుందో లేకపోతే తెలియదు, నాకు అది తెలీదు. బట్ ఎగ్జాక్ట్గా బాబు పెన్ పేపర్ ఇస్తే కనుక అదే నంబర్లు రాస్తాడు. గ్రేట్. అసలు నేను వీడియో కూడా కొన్ని తీశాను. 10 times చెక్ చేశాను నేను కూడా. ఏదో పొరపాటు వచ్చిందిలే, పొరపాటు చెప్పాడులే అని. వాళ్ళ పేరెంటే చెప్పింది నాకు, అది పేరెంటే చెప్పింది. ఈవెన్ లాకర్ నంబరు రాసి పెట్టుకుంటే, మరి అలాంటి పర్సన్స్ ని మంచి పోలీస్ ఇంటెలిజెన్స్ లో పెట్టుకోవచ్చు కదా సార్. అలాంటి పర్సన్ బాగా హెల్ప్ఫుల్ అవుతాడు సొసైటీలో. కామన్ సెన్స్ లేదు. ఆటిజం, సివియర్ ఆటిజం ఉంది, సివియర్ ఆటిస్టిక్ బేబీ. సో అంటే అవన్నీ అవసరం లేదు, యాక్చువల్ ఉండకూడదు. మన బ్రెయిన్ కి ఇదంతా ఎక్స్ట్రా సెన్స్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఇంపార్టెంట్. ఓకే, నా ట్రీట్మెంట్ తో చాలా 30-40% బెటర్ అయిపోయాడు పేషెంట్. ఇంతకుముందు ఉన్నటువంటి వైలెన్స్ లేదు, ఇంత ఉన్నటువంటి కాన్షియస్ అంతా డెవలప్ అయిపోయింది ఇప్పుడు. చాలా అంటే ఏజ్ ఎక్కువ కేసెస్కి మనం బెటర్ చేయొచ్చాము, కానీ ఒక్కోసారి మొత్తం ట్రీట్ చేయలేకపోవచ్చు. అది అంటే ఇప్పుడు ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇంకో క్వశ్చన్, ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి అయినా, అంటే ఇప్పుడు ఒక పర్సన్కి సూసైడల్ థాట్స్ వచ్చాయి, అలాంటి పర్సన్ ఎవరైనా క్రిటికల్ కండిషన్ ఉన్న పేషెంట్స్ వచ్చి చాలా బాగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అనే కేసెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదైనా. వండర్ఫుల్. సూసైడల్ థాట్స్ అనేటువంటి కూడా మన బాడీ వీక్ కావడం వల్ల వస్తాయి. సపోజ్ ఒక ప్రాబ్లము ముగ్గురికి వచ్చింది అనుకోండి, సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ముగ్గురు ఫేస్ చేస్తున్నారు. ముగ్గురిలో ఒక్కరు మాత్రమే సూసైడ్ చేసుకుంటారు, ఒక్కరు స్ట్రాంగ్గా ఉంటారు దానికి, ఇంకొకరు థాట్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్లో ఉంటారు. ప్రాబ్లం కామన్, ముగ్గురికి ఒకే ప్రాబ్లం. ఇక్కడ ఎందుకు వీడు సూసైడ్ చేసుకుంటాడు, ఎందుకు ఇతను స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎందుకు ఈ డైలమాలో ఉన్నాడు అంటే కనుక మన వీళ్ళ దగ్గర సూసైడ్ చేసుకున్న తన దగ్గర ఆ కెపాసిటీ లేదు తట్టుకోనికి. బాడీ అండ్ మైండ్ సహకరించడంలే ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి. విత్డ్రా అయిపోతున్నాడు, రిజిగ్నేషన్ అయిపోతాడు, రిజైన్ లైఫ్. అర్థమైంది మీకు? ఇక్కడ ప్రాబ్లం కామన్. మనం ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకుంటామంటే కానీ వీళ్ళ వీక్నెస్ వల్ల సూసైడ్ చేసుకుంటారు. అదే ప్రాబ్లం ఇంకో పర్సన్కి వచ్చినప్పుడు గట్టిగా ఉన్నాడు. అర్థమైంది మీకు? ఇక్కడ ప్రాబ్లం కంటే కూడా వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు విపరీతమైన మెడిసిన్స్ వాడి బాడీ వీక్ అయిపోయి, మైండ్ వీక్ అయిపోయి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోలేక సూసైడ్ అయిపోతారు. ఎందుకు అంటే పిల్లల మైండ్ అంత వీక్ అవుతుంది, మరి స్ట్రాంగ్ గా ఉండాలి. మెడిసిన్స్ వల్లే అన్ని అక్కడికే ఆన్సర్. మీకు నేను చెప్పే ఆన్సర్స్ అన్ని అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళ పిల్లల మైండ్ సెట్ ని కూడా ఎట్లా రెడీ చేయాలి స్ట్రాంగ్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే? అంటే పేరెంట్స్ ఏం చేయాలి? అన్కంట్రోలబుల్ థాట్స్ ఉంటాయి, భయం ఉంటది, ఇవన్నీ కూడా ట్రైన్ చేయాలా. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, అట్లేం లేదు, చెప్పనీకి లేదు. బట్ దానికంటే ఇంపార్టెంట్ వీళ్ళు వీక్ అయిపోయి ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం అనేది కామన్, ముగ్గురికి ఒకే ప్రాబ్లం వచ్చింది,
ముగ్గురు ఒకే రకంగా ఎందుకు రియాక్ట్ కావడం లేదు? కావాలి కదా. అవును. మనం ఏమంటాం, ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకుని అంటాము, కానీ వీళ్ళ వీక్నెస్ వల్ల సూసైడ్ చేసినా అన్నాం మనం. ఇప్పుడు చూస్తుంటాం కదా చాలా కేసెస్లో. మొన్న ఒక బాబు స్కూల్ నుంచి టక్కని దూకిపోయాడంట. అవును, దూకేసాడు చనిపోయాడు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ప్రెషర్స్ తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటారు. ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ కిందకి వస్తాయి, న్యూరలాజికల్ ఇష్యూస్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీ ఇస్ ద మేజర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఇంపల్సివ్ బిహేవియర్స్. చెప్తున్నా కదా, మెడిసిన్స్ వాడకపోతే మీ కంట్రోల్ సిస్టమ్ మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఫార్మర్స్ అప్పుల బాధ భరించలేక కొంతమంది ఇన్సెక్యూరిటీస్ వల్ల సూసైడ్ చేసుకోవడం చూస్తూ ఉంటాము. అది కూడా అంతే, విత్డ్రా. కొందరికి సోషల్ కన్సర్న్ అంటే ఎక్కువ ఉంటుంది, నేను ఫేస్ చేయలేక. అదంతా కూడా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే మీరు సూసైడ్ చేసుకుని కూడా ఆలోచన రాదు మీకు. అర్థమైంది మీకు? సూసైడ్ అనేది ప్రాబ్లం బట్టి సూసైడ్ కాదు, మీ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ వీక్ కావడం వల్ల సూసైడ్కి వెళ్ళిపోతున్నారే కానీ ప్రాబ్లం అందరికీ వస్తాయి. అవి టైం బీయింగ్లో సాల్వ్ అవుతాయి. కొంచెం అటువంటి వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి ఆ టైంని పోస్ట్పోన్ చేయగలిగితే, కొంచెం ధైర్యం చెప్పగలిగితే, ఆ ప్రాబ్లమ్ని ఎడ్యుకేట్ చేయగలిగితే, ఆ ప్రాబ్లం అర్థం చేసుకున్నట్టు చేయగలిగితే, దెన్ ఫిజికల్గా మెంటల్గా హెల్త్ని సెట్ చేయగలిగితే మీరు ఇటువంటి ప్రాబ్లమ్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు. సూసైడ్ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ద ప్రాబ్లం వల్ల సూసైడ్ రాదు. అర్థం మీకు? ఎక్సలెంట్ సార్. చాలా మంది అంటారు కదా సూసైడ్ అనేది దానివల్ల అదేది అంటారు, కానీ ఎగ్జామ్స్ మార్క్స్ వల్ల సూసైడ్ అయిపోయింది. ఎగ్జామ్స్ మార్క్స్ వల్ల కాదు, దాన్ని ఫేస్ చేయలేక, దాని అంత స్ట్రెంత్ లేక సూసైడ్ అయిపోతుంటారు. కరెక్ట్, అంతే కదా? కరెక్టే సార్. సార్, ఇప్పటి కాలంలో జంక్ ఫుడ్స్ ఈజీగా అవైలబుల్ అయిపోయాయి. అంటే 1 క్లిక్లోనే ఆకలేగానే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేసుకుంటా తినేస్తాము. ఓకే, అంటే బయట రెస్టారెంట్స్ కూడా ఇప్పుడు చూస్తున్నాం, నాన్ హైజీనిక్ అని, ఎక్స్ట్రా ఫ్యాట్స్ అని, చాలా అసలు అన్ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. సో చైల్డ్ ఒబేసిటీ కూడా అలాగే పెరిగిపోయింది. వీళ్ళ చైల్డ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సరే 30 years బ్యాక్ బక్కగా ఉండేవాళ్ళు పిల్లలు. అవును, సన్నగా ఉండేవాళ్ళు పిల్లలు. నిజంగా ఈ క్వశ్చన్ అంటే లావుగా ఉంటే హెల్దీ, సన్నగా ఉంటే అన్హెల్దీ, ఇదేమైనా ఫ్యాక్ట్? యాక్చువల్గా లావు ఉండకూడదు, పిల్లలు ఉండకూడదు. రాంగ్ అది. లావు ఉండడం అనేది, బొద్దుగా ఉండడం అనేది మంచిది కాదు. బోనీగా ఉండాలా, మజిల్ ఉండకూడదు. బాడీలో ఓన్లీ బోన్స్ కనపడాలి ఎక్కువ చిన్నప్పుడు. 15 years తర్వాత, 12 years తర్వాత మజిల్ స్ట్రెంత్ కావాలి. ఓకే, లావు ఎప్పుడు కావాలి? 15 years తర్వాత. హార్మోన్ సిస్టమ్ అంతా డెవలప్ అయినప్పుడు, సెక్సువల్ హార్మోన్స్ అన్ని డెవలప్ అయినప్పుడు, బాడీ ఒక ప్రౌఢత్వంలోకి వచ్చి, ఒక ఫిజికల్ స్ట్రెంత్లోకి వచ్చి డెవలప్ కావాలి జనరల్గా. ఇప్పుడు అసలు 2 yearsకి, 3 yearsకి, 4 yearsకి ఇంత ఒబెసిటీ బాధపడుతున్నాం అంటే ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఒబెసిటీ అనేది ఈరోజు ఆగదు, ఎన్నో కాంప్లికేషన్స్కి ఇదంతా ఒక బాడీ రియాక్షన్. ఇది ఈ ఒబెసిటీ రానికి కూడా కారణం గట్ హెల్త్ డిస్టర్బెన్స్ బికాస్ ఆఫ్ మెడిసిన్స్. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా. కొందరు తల్లిదండ్రులు, సార్ మా వాడు హైట్ పెరగడం లేదంటారు. హైట్ కావడము, లావు కావడము అనేది అంతా కూడా న్యాచురల్గా బాడీకి ఉండదు, తల్లిదండ్రులు బట్టి ఉంటుంది అది. మీరు పిల్లలు హైట్ ఉండాలన్నా, పొడవు ఉండాలన్నా సరే తల్లిదండ్రులను బట్టే ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ కాల్షియం ఫుడ్ తీసుకోవడం వల్ల హైట్ ఎక్కువ అవుతున్నారు, కానీ ఇప్పుడు హైట్ ఎక్కువ అవుతున్నారు చాలా మంది, లేదంటే మరీ పుట్టిగా ఉంటారు. అవును. సో ఇవన్నీ కూడా మన డిస్టర్బెన్స్, ఒక ఆర్గానిక్ లైఫ్ని మిస్ అవుతున్నాం, మనం నేచర్ లైఫ్ని మిస్ అవుతున్నాం. ఒకప్పుడు చిన్నపిల్లప్పుడు సన్నగా ఉండడం అనేది హెల్తీ కండిషన్. చిన్నప్పుడు ఎప్పుడు లావు ఉండకూడదు, చిన్నప్పుడు అపియరెన్స్ అనేది నార్మల్ ఉండాలి. ఎప్పుడైతే బాడీ ప్రవర్తకు వచ్చిందో అప్పుడు లావు కావడం మొదలు కావాలి. సో మనం ఏం చేస్తున్నాం, బక్కగా ఉన్నాడని చెప్పేసి విపరీతమైనటువంటి ఫుడ్ పెట్టడము, లేదా లావు ఉన్నాడని చెప్పేసి విపరీతంగా వానికి క్రేవింగ్స్ ఎక్కువైతుంటాయి. ఒబేసిటీ చిల్డ్రన్ అనేది ఇండియాలో మేజర్ ఫేసింగ్ ప్రాబ్లం. దీంతో ఆగదు. రేపొద్దున అది డయాబెటీస్గా మారవచ్చు, రేపొద్దున థైరాయిడ్గా మారవచ్చు, రేపొద్దున ఇంకా హెల్త్ కండిషన్స్, సోషల్ కండిషన్స్ డిస్టర్బ్ అవ్వచ్చు, స్టడీస్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటికి అంతటికీ హోమియోపతిలో వండర్ఫుల్గా ట్రీట్ చేసుకోవచ్చు. నా దగ్గర కేసెస్ ఉన్నాయి కదా, సార్ మీరు మెడిసిన్ ఇవ్వడం వల్ల బాబా సన్నగా అయిపోయాడు, నేను సన్నగా కావడానికి మెడిసిన్ ఇవ్వలేదు, గట్ హెల్త్ ట్రీట్ చేశాను. కరెక్ట్. సరే, ఎర్లీ ప్యూబర్టీ కూడా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకు చూస్తున్నాము. అంటే ఏజ్ చిన్న ఏజ్ లోనే వచ్చేస్తుంది ఎర్లీ ప్యూబర్టీ అనేది. బాడీలో కాల్షియం డిస్టర్బెన్స్ జరగడం వల్ల, అబ్జార్ప్షన్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల హార్మోన్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయి అది లేట్ ప్యూబర్టీ అని అవుతుంది, లేదా ఎర్లీ అవుతుంది, లేదంటే కనుక డిస్టర్బెన్స్ అవుతుంది. ఉండకూడదు అది కూడా. 12 years 13 yearsకి ప్యూబర్టీ రావాలి, 48 yearsకి ఎండ్ కావాలి. దిస్ ఈజ్ ద హ్యూమన్ మెకానిజం. అటు తయారైంది మనకు సిస్టమ్, మనం తయారైంది.
దాన్ని మనం తీసుకొని పోయి 10 yearsకే పిపెట్టి రావడం, ఈవెన్ 9 years కి కూడా 9 years చూస్తున్నాం. రాకూడదు. హైపర్ యాక్టివ్ కండిషన్స్ అంటారు దాన్ని. అంటే హైపర్ యాక్టివ్ వల్ల తొందరగా వచ్చేస్తున్నాయి, బాడీ వీక్నెస్ వల్ల తొందరగా వచ్చేస్తున్నాయి. అనిమిక్ కండిషన్స్ కావచ్చు, గట్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఆ రీజన్స్ హెల్త్ మంచిది కాదు అట్లా. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. రేపు పొద్దున ప్రెగ్నెన్సీలో కూడా డిస్టర్బెన్స్ వస్తాయి. ఇవన్నీ రెగ్యులర్ పీరియడ్స్, ఒక హెల్తీ పీరియడ్ 28 days రావాల్సిన సైకిల్, పీరియడ్ సైకిల్, అది ఎక్కువగా అవుతుంది, తక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా రేపు పొద్దున మనకు చాలా డేంజర్ అవుతాయి అంటున్నా. ఇండియన్ మెడికల్ సిస్టమ్ అనేది టోటల్గా ఒక డార్క్ కండిషన్లోకి వెళ్ళే అవకాశం ఫ్యూచర్లో ఉంది. అబద్ధం చెప్పడం లేదు నేను. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ సిస్టమ్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ పర్సన్స్. రేపు పొద్దున మనం న్యాచురాలిటీని, మనం ఉన్నటువంటి సిస్టాన్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. రైట్. అంటే కొంతమందికి అయితే అడల్ట్స్ కి కూడా చూసుకుంటే 15 days ఒక్కసారి పీరియడ్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఉండకూడదు, రాంగ్ అది. ఎంతో హార్మోన్ సిస్టమ్ ఇది సో సెన్సిటివ్ ఇన్ యువర్ బాడీ. మహిళలు నడిపించేదంతా, ఈవెన్ జెంట్స్ కూడా హార్మోన్ సిస్టమ్ ఉంటుంది, బట్ మహిళలు ఎక్కువ ఉంటుంది, లేడీస్లో ఎక్కువ ఉంటుంది. ఈ హార్మోన్ సిస్టమ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కూడా కారణమవుతుంది. ఇట్ హిట్టింగ్ టు థైరాయిడ్. థైరాయిడ్ దేని వల్ల వస్తుంది సార్? థైరాయిడ్ అనేది హెల్త్ సపరేషన్స్ వల్ల వస్తుంది. హెల్త్ సపరేషన్స్ అంటే ఏదైనా జలుబు, దగ్గు, ఈ కాఫ్కు మెడిసిన్స్ ఎక్కువ వాడడము, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ మెడిసిన్ వాడడం వల్ల బాడీలో ఈ డెఫిషియన్సీస్, కెమికల్ డెఫిషియన్సీస్ వల్ల ప్రాబ్లం అనేది థైరాయిడ్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. చాలామంది లేడీస్లో ఎక్కువ వస్తుంది, ప్రస్తుతానికి ప్రెగ్నెన్సీలో వస్తుంది, ఫ్యూచర్లో ఇంకా పర్మనెంట్ కూడా వస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి థైరాయిడ్ ఉంటే బేబీకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ కాదు, రాదు. ఆ ఛాన్స్ లేదు, అట్లా ఛాన్సే లేదు. బట్ హార్మోన్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది కాబట్టి బేబీకి ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, థైరాయిడ్ రావాలని లేదు, అట్లా కంపల్సరీ చెప్పడానికి లేదు. అంటే టెంపరీ హార్మోన్ అప్ అండ్ డౌన్ వల్ల థైరాయిడ్ వచ్చిందే కానీ పర్మనెంట్ హార్మోన్స్ వల్ల థైరాయిడ్ రాలేదు. కాబట్టి రేపు పొద్దున వీళ్ళకి రావాలన్నా సరే 30-40 years తర్వాత వస్తుంది కానీ ఎర్లీగా రాదు. అట్లా ఛాన్సే లేదు. థ్యాంక్ యూ సౌజన్య గారు. అసలు మీలాంటి ఇన్స్పైరింగ్ లేడీస్, ఎంతో మంది మహిళలకు తోడు ఉండడం, ఇన్స్పైర్ చేయడం అనేది ఇట్ ఈస్ అ వండర్ఫుల్ షో. అంటే ఇంకా ఎంతో మంది మహిళలకు అట్లీస్ట్ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చెప్పవచ్చు. ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం అనేది సొసైటీలో ఒక మహిళగా మీకు ఎంతో ఫ్యూచర్లో కూడా ఎంతో మంది లేడీస్ని మీరు మోటివేట్ చేయడం అనేది మీరు చూస్ చేసుకుంటే పాత్ కానీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ జాబ్. సో దీనివల్ల మీరు వేసే క్వశ్చన్స్ వల్ల కానీ, ఇచ్చే ఆన్సర్స్ వల్ల కానీ అట్లీస్ట్ కొందరు మహిళలు ఎడ్యుకేట్ అయిపోయి వాళ్ళు మిగతా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే సిస్టంలోకి వెళ్ళగలిగితే మనం సొసైటీలో అంటే ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఎవరు రైట్, ఎవరు రాంగ్, ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ అనే దానికంటే కూడా సిచ్యువేషన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలంటే నేర్చుకోగలిగితే అందరూ సక్సెస్ అవుతారు. డెఫినెట్లీ సార్, మీరు అన్నట్టు ఇందాక మంచి మంచి ఇన్సైట్స్ ఇచ్చారు. నేను కూడా చాలా నేర్చుకున్నాను మీ నుంచి. ఆల్వేస్ హ్యూజ్ గ్రాటిట్యూడ్ అనుకోవచ్చు మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ బ్యూటిఫుల్ నాలెడ్జ్ టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.